హాయ్! హలో! అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు, అలాగే చూస్తున్నారు మన వాయిస్ మీ ఆర్‌జే మోనికాతో. సో, ఈరోజైతే నేను మళ్ళీ ఇంకొక గెస్ట్‌తో వచ్చేసాను. ఈరోజు గెస్ట్ యాక్చువల్లీ మనకి డాక్టర్ అనమాట. సో, చిన్న పిల్లల గురించి మనతో బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడి, చిన్న పిల్లల విషయాల్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి మనం మాట్లాడదాం. మనకి చాలా చాలా కామెడీగా అనిపిస్తది. మీరందరూ కూడా చాలా కామెడీగా ఫీల్ అవుతారు. కాకపోతే అది కామెడీ కాదు. ఎందుకంటే చిన్న పిల్లలు పళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ షీ ఈస్ డాక్టర్ శ్రవంతి హిస్లా అండ్ పీడియాట్రిక్ అండ్ ఆల్సో ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. తాను చక్కగా అంటే మంచిగా మన కోసం, పిల్లల కోసం చాలా మంచి మంచి విషయాలు, మంచి మంచి టిప్స్ ఇవ్వడానికి మన దగ్గరకొచ్చేసారు. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చక్కగా కామెంట్ చేయొచ్చు. మీ పిల్లల సమస్యలు అంటే దంత సమస్యలు ఏమైనా ఉంటే మీ పిల్లలకి సంబంధించి అవన్నీ కూడా మీరు కామెంట్ చేస్తే వాటికి ఆ సమస్యలకు పరిష్కారం మేడం చెప్తారు. అండ్ అలాగే ఈ లైవ్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేనైతే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసేసుకుంటా. హాయ్ మ్యామ్ నమస్తే. 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 హాయ్. అంటే నేను కొంచెమే చెప్పాను. ఎందుకంటే మీరు చాలా చెప్పాలి కదా! షూర్. నేను కొంచెం చెప్పేసి వదిలేసాను ఈరోజు. ఓకే. సో, ఐ యామ్ డాక్టర్ శ్రవంతి సిస్లా. ఐ యామ్ ఎ యాహ్! పీడియాట్రిక్ డెంటిస్ట్ బై ప్రొఫెషన్. సో, నా బ్యాచిలర్స్ వచ్చేసి నేను కర్ణాటక కేఎల్‌ఈ యూనివర్సిటీ బెల్గాం నుంచి చేశాను. అండ్ ఐ've ఓకే. డన్ మై మాస్టర్స్ ఫ్రమ్ మీనాక్షి అమ్మాள் డెంటల్ కాలేజ్ ఇన్ చెన్నై. అండ్ ఓకే. కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్ లోని నేను పనిచేస్తున్నాను ఇప్పుడు యాస్ ఎ వావ్! పీడియాట్రిక్ డెంటిస్ట్. వావ్! వావ్! మ్యామ్ సూపర్. అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ కోవిడ్ మామూలుగా లేదు అవును. అసలు ఎవరు భయపడట్లేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు భయపడట్లేదు. కరెక్ట్. కోవిడ్ ఉన్నదా అన్నది లేనిదా అన్నది కూడా ఎవరికీ తెలియట్లేదు. బయటికి వెళ్ళాలంటే కూడా భయమేస్తుంది. అసలు ఈ కోవిడ్ బేసిక్‌గా మనకి చాలా ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ సలైవా ద్వారా అండ్ నెక్స్ట్ ఇంకా స్నీజింగ్ అంటే నోస్ ద్వారా మనకి కోవిడ్ అనేది బాగా ఎక్కువగా వ్యాపిస్తుంది అని చెప్పేసి అందరూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ డెంటిస్ట్ అంటే డెంటల్ హాస్పిటల్స్‌కి ఎంతవరకు అసలు ఎక్కువగా వస్తున్నారు పేషెంట్స్ కానియండి లేకపోతే అంటే మా సైడ్ నుంచి ఆల్సో బికాస్ ఎవ్రీవన్ ఇస్ స్కేర్డ్. దట్ ఈస్ వెరీ ట్రూ. సో మేము యెస్. కూడా ఏం చేస్తున్నామంటే వీఆర్ ఎంకరేజింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్, వీడియో కన్సల్టేషన్స్ ఫస్ట్. అది చేశాక ప్రాబ్లం మన 2-3 ఇన్స్ట్రక్షన్స్ తోని సాల్వ్ అవుతే హోల్డ్ లో పెట్టగలిగితే వీ కెన్ గో అహెడ్ అండ్ డూ దట్. లేదు హ్మ్. ఎమర్జెన్సీ కేసెస్ అంటే వీ హ్యావ్ టు కాల్ దెమ్ టు ద క్లినిక్ అన్నమాట. సో ఓకే. అలాంటప్పుడు మా సైడ్ నుంచి ఆల్ ది గైడ్ లైన్స్, డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన గైడ్ లైన్స్, ఆల్ ది గైడ్ లైన్స్ ఫాలో అయ్యి వీఆర్ opening up the clinic and everything. So safety wise it's actually absolutely good, because we're following all protocols. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే ఏంటంటే యూజువలీ డెంటిస్ట్ అంటే భయం వాళ్ళకి. అలాగని అవును. ఇప్పుడు ఈ పీపీ కిట్స్ అవన్నీ, మాస్క్, షీల్డ్స్ అవన్నీ వేసుకుంటే ఇంకా భయం వేస్తుంది వాళ్ళకి. సో అవును. వీ హ్యావ్ టు యూజ్ వాళ్ళ సైకాలజీ లెవెల్ వరకు దిగి వీ హ్యావ్ టు యూజ్ సింపుల్ టర్మినాలజీస్ అండ్ tell them and teach them that ఇదంతా మీ ప్రొటెక్షన్ కి, మన ప్రొటెక్షన్ కే, ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి ఫైన్. అలాగనుకుంటూ నేనైతే I've told children who come to me saying this is like a Superman or a Batman suit that I'm wearing to fight against your cavities, against your germs. అలా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు కార్టూన్స్ చూస్తారు మెయిన్లీ. యెస్. సో టు యెస్. యెస్. అండర్స్టాండ్ అండ్ రీచ్ దేర్ మైండ్ సెట్ అండ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అలా చెప్పి వాళ్ళని కామ్ డౌన్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయడం, లైక్ దట్ సమ్ స్మాల్ టిప్స్ లైక్ దిస్ వి యూజ్ అదనమాట. సూపర్ బట్ మ్యామ్. ఎమర్జెన్సీస్ అయితే వీ హ్యావ్ టు గో టు ద క్లినిక్. ఇంకా దానికి ఏం యాహ్! చేయలేము. బట్ యాజ్ అవును. మచ్ as పాసిబుల్ అవాయిడ్ చేయగలిగితే వీడియో కన్సల్టేషన్స్ ద్వారా యూ కెన్ గెట్ యువర్ ఒపీనియన్. అండ్ దెన్ కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యాక, కొంచెం అలవాటు పడ్డాక సిచ్యువేషన్ ది ప్రికాషన్స్ తోని, దెన్ యూ కెన్ ప్రాబబ్లీ ఎంటర్ ద డెంటల్ క్లినిక్. ఓకే. సూపర్ మ్యామ్. అండ్ నార్మల్‌గా అయితే ఇంట్రో అయితే మీరు జస్ట్ ఎక్కడ చదువుకున్నారు ఏంటి అన్నది జస్ట్ నార్మల్‌గా ఇచ్చేసారు. సో, మీ ఫ్యామిలీ అండ్ మీ స్టడీస్ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా ఒకసారి మాకు కొంచెం అలాగా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. ఓకే. సో బేసిక్‌లీ ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. సో నా ఓహ్! స్కూలింగ్ అంతా వైజాగ్‌లో అయింది. అండ్ చిన్నప్పుడు ఐ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్ విత్ ప్లేయింగ్ లాన్ టెన్నిస్ అన్నమాట. సో నేను నేషనల్ లెవెల్స్ వరకు కూడా వెళ్ళాను. బట్ దెన్ ఐ వావ్! రియలైజ్డ్ మై లవ్ ఫర్ సైన్స్, బయాలజీ ఈస్ మోర్. సో అందుకే నేను 11th, 12th లోని బైపీసీ తీసుకుని ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ దెన్ వర్కింగ్ టువర్డ్స్ బికమింగ్ అ డాక్టర్. అండ్ ఓకే. ఎంబీబీఎస్ అని ఎప్పుడు మైండ్ లో లేదు నాకు. సో ఐ వాజ్ హ్మ్. సమ్హౌ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ విత్ డెంటిస్ట్రీ.
సో అందులోకి వెళ్ళాను. అండ్ ద ఎడ్యుకేషన్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మై అండర్ గ్రాడ్యుయేషన్, మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ has helped me become into a much better person and a good, person with good confidence and everything, because they encourage us a lot. It is not just just చదువుకోవడం, వాళ్ళకి ఇంకా బయట ప్రపంచం ఏం తెలీదు అలాంటివి కాకుండా దే యాక్చువల్లీ బిల్డ్ us into better human beings. సో దట్ వే నాకు స్కూలింగ్ అంతా చాలా బాగా జరిగింది. నా BDS MDS ఆల్సో వాజ్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్. And family background వచ్చేసి my mother and father both are currently here in Hyderabad. I have an elder sister, and four of us are from 4 different backgrounds anamata. That is the best part. So my dad my dad is in Merchant Navy, so he was a captain. My mother is an English professor. My sister is a marketing manager. Wow. And I am a pediatric dentist. So we have lot of new things to learn from each other. Yes. So there's no dull, boring moment in the house anamata. Evaro okalu edo okati kottaga cheptu untaru, which we learn. That way. Yes. It's very nice. So that is little bit about me. I love dogs. I have a golden retriever, 4-year-old female golden retriever. She's adorable. So నాకు మంచి టైం పాస్ ఇంటికి వెళ్ళాక క్లినిక్ అంతా అయిపోయాక. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అసలు చాలా బాగుంటుంది పెట్స్ తో ఆ రిలేషన్షిప్ చాలా చాలా బాగుంటుంది మనం ఇంటికి వెళ్ళగానే. సో ఉండాలి, పెట్స్ మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా. నేనైతే సజెస్ట్ చేస్తాను. మా ఇంట్లో కూడా ఒక పెట్ ఉండింది, లాబ్రడార్. ఓకే, దట్స్ నైస్. They're good stress busters also. సీరియస్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అది ఫీమేల్ కావడం వల్ల దాన్ని బయట మీటింగ్ పంపించడం, అక్కడ బయట పెట్టడం, ఇవన్నీ కొంచెం చేసాము. దానికి చాలా ప్లానింగ్ అవసరం. చాలా. బట్ వెరీ వెరీ యాక్టివ్. అసలు పెట్స్ అనేసరికి చాలా యాక్టివ్ ఉంటాయి. అసలు మనకంటే ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి ప్రతి విషయం. అవును, దట్స్ వెరీ ట్రూ. సూపర్. సో ఒక్కసారి మొత్తం ప్రేక్షకులందరూ హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్స్ చెప్తున్నారు, హాయ్ అని చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళందరికీ ఒక పెద్ద హాయ్. సో ఐ రీడ్ ఇట్ అవుట్ ద కామెంట్స్. షరీఫ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మబు షరీఫ్ గారు హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీనివాస్ నరహర్ శెట్టి గారు హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు. అండ్ విజయ్ గారు హాయ్ అండి, హాయ్. కామేశ్వర్ శర్మ గారు హలో, నమస్కారం. నీరజ గారు హాయ్ అండి, హాయ్. అండ్ విజయ్ కుమార్ గారు హాయ్. ఉదయ్ గారు హలో అండి, నమస్తే. అండ్ అనుమార్ ఖంబంపాటి గారు హలో అండి, హాయ్. డాక్టర్ నేను కాదండి, అక్కడ శ్రవంతి గారు, అక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. అండ్ ప్లీజ్ ఎవరైతే పిల్లలకి సంబంధించిన దంత సమస్యలు ఎవరికైనా ఉంటే దయచేసి మీరు కామెంట్ చేయండి. వాళ్ళకి ఎలాంటి అంటే పిప్పి పళ్ళు అంటారు కదా, పిప్పి పళ్ళు, నెక్స్ట్ వాళ్ళకి పళ్ళు ఊడిపోయేటప్పుడు ఏమైనా సమస్యలు ఏమైనా వచ్చినా, లేకపోతే ఎత్తి పళ్ళు సమస్యలు చాలా ఉంటాయి కదా చిన్నపిల్లలకి సంబంధించినవి. సో వాటికి సంబంధించినవి ఏవైనా కూడా మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. మరికి నేను ఆ క్వశ్చన్స్ చదివి వినిపిస్తాను. ఈ లోపల నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తా ఉంటాను అనమాట. మ్యామ్ అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి సంబంధించి ఫస్ట్ మిల్క్ టీత్. సో బేసిక్ మనం స్టార్టింగ్ నుంచి వస్తే ఇన్ఫాంట్ స్టేజ్ నుండి మిల్క్ టీత్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ మిల్క్ టీత్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మిల్క్ టీత్ ఎలాగ వాటిని మనం జాగ్రత్త పరచుకోవాలి, స్టార్టింగ్ నుంచి వాటిని ఎలా క్లీన్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, వీటి గురించి చెప్తారా? ఎస్. సో రీసెంట్ కాన్సెప్ట్స్ అంటే చిన్నపిల్ల అందరినీ యూజువలీ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తారు, డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావడం అసలు చాలా రేర్. కానీ ఈ మధ్యన అవేర్నెస్ పెరుగుతుంది. సో విత్ దట్ ఇన్ మైండ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ కాల్ డెంటల్ హోమ్. డెంటల్ హోమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ రిలేషన్షిప్, ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పేరెంట్, ద చైల్డ్ అండ్ ద డాక్టర్, dentist. So it's like a triangle. With pediatric dentistry, that is the challenge. It's not just patient to doctor one-on-one conversation, treatment అయిపోయింది అలాగని కాదు. We have to engage the parent, we have to engage the child, and they both have to have a comfortable relationship with the dentist. So always manu pediatric dentistry lo we have to make sure that triangle and of that relationship is maintained. So usually నేనేం అడ్వైస్ చేస్తా అంటే పిల్లలకి యూజువలీ పాల పళ్ళులోని ప్రాబ్లమ్స్ వచ్చేసేవి మాక్సిమం ఉండి పుచ్చిపోవడం. that can be avoided right from when the mother is carrying the child. So our counseling adanta mother pregnant unna time nunchi if we start teaching her to eat healthy food, whatever
అలాంటివన్నీ కొన్ని కాంపోనెంట్స్ ఉండాల్సిన ఫుడ్ అవన్నీ తింటే పిల్లలకి డీకే రావడం అవాయిడ్ అవుతుంది కొంతవరకు. ఎస్. దాని తర్వాత వన్స్ ద బేబీ ఇస్ బోర్న్ అప్ టు 6 months యూజువలీ పళ్ళు రావు, గమ్స్ ఒక్కటే ఉంటాయి. సో ఆ గమ్స్ ని హైజీన్ మెయింటైన్ చేయాలి. సో బికాస్ ఫీడింగ్ ద్వారా మిల్క్ అంతా గమ్స్ మీద సెటిల్ అయిపోతుంది అనమాట. సో యూజువలీ క్లీన్ చేయరు. సో వీ హ్యావ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ టెల్ ఇస్ యూ హ్యావ్ టు క్లీన్ ద గమ్స్. అది ఎలా చేయాలి అంటే చిన్న పిల్ల మౌత్ విల్ బి వెరీ స్మాల్, మన ఫింగరే దూరుతుంది లోపలికి క్లీన్ చేయడానికి. సో వాట్ యు డూ ఇస్ కేర్ఫుల్లీ ఒక వెట్ గాజ్ కొంచెం లూక్ వార్మ్ వాటర్ లోని వెట్ చేసి మన ఫింగర్ కి టైఅప్ చేసి జస్ట్ మౌత్ ని గమ్స్ అంతా క్లీన్ చేయాలి. సో ఉన్న రెసిడ్యూ మిల్క్ ఏమైనా ఉండిపోతే అది మనం క్లీన్ చేసేస్తున్నాం. సో దట్ రెడ్యూసెస్ ద షుగర్ కంటెంట్ ఇన్ ద మౌత్ అనమాట. అండ్ డీకే రావడానికి ఛాన్సెస్ ఉండవు. దట్ ఈస్ వన్ థింగ్. అప్ టిల్ 6 months. 6 months to 8 to 10 months వరకు the first tooth will start coming out. This is where we advise that first tooth వచ్చిన వెంటనే ఫస్ట్ డెంటిస్ట్ దగ్గర విజిట్ చేయాల్సిందే. కొంచెం డిలే చేస్తే అట్లీస్ట్ బేబీ 1 year బర్త్డే కల్లా అట్లీస్ట్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద చైల్డ్ టు ద డెంటిస్ట్, బికాస్ వీ హ్యావ్ సో మెనీ టెక్నిక్స్ టు అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అవన్నీ మనం ముందే చూస్తాం. సో విత్ ద కాన్సెప్ట్, ఈ డెంటల్ హోమ్ కాన్సెప్ట్ తోనే ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అనమాట. సో ఇట్ గివ్స్ అస్ అన్ ఐడియా టు ప్రివెంట్ ఎనీ డిసీజ్ అకరెన్స్ ఇన్ ద చైల్డ్ ఇన్ ఫ్యూచర్ అన్నమాట. మనం దాని బేబీ ఫీడింగ్ హ్యాబిట్స్ వల్ల, వేరే ఏదైనా టంగ్ మూవ్మెంట్స్ వల్ల, స్పీచ్ వల్ల, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్, డైట్ వల్ల, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ వీ కెన్ యాంటిసిపేట్ ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇవి చేయాలి. సో ఆల్ ద డెంటిస్ట్, పీడియాట్రిక్ డెంటిస్ట్, మన ఐస్ విల్ బి ట్రైన్డ్ ఇన్ దట్ వే. సో అవన్నీ చెప్పడానికి వీ హ్యావ్ ది ఆపర్చునిటీ. సో 6 months వెన్ ద ఫస్ట్ టూత్ ఇరప్ట్స్, లేదంటే అట్లీస్ట్ బై ఫస్ట్ ఇయర్ బర్త్డే డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే దే విల్ గివ్ యూ ఆల్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్, గైడ్ లైన్స్, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా బ్రషింగ్ చేయాలి, ఎంత టూత్ పేస్ట్ వాడాలి, ఏమేం ప్రాబ్లమ్స్ కి లుక్అవుట్ లో ఉండాలి, అవన్నీ చెప్తాం. సో దట్ ఈస్ వన్. దట్ ఈస్ మెయిన్లీ టు డూ విత్ డీకే. తర్వాత ఇంకొక మేజర్ ప్రాబ్లం నేను చాలా ఫ్రీక్వెంట్ గా చూసింది ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుతూ పడిపోతారు, పన్ను విరిగిపోతుంది, తర్వాత ఏం చేయాలో తెలియదు. సో దట్ ఈస్ అనదర్ వెరీ కామన్ థింగ్ వి సీ. సో ఆల్ దోస్ థింగ్స్ వీ కెన్ హ్యాండిల్. అదే ఫస్ట్. అండ్ ఇంకొకటి, ది అడ్వాంటేజ్ ఆఫ్ డెంటల్ హోమ్ అంటే 6 months నుంచి లేదా 1 year నుంచి చైల్డ్ ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి డెంటిస్ట్ అంటే భయం పోతుంది. దే విల్ బి హ్యాపీ టు కమ్. So that way they'll have positive dental visits anamata. So we encourage all of that. These problems can be handled once concept of dental home is reached to everybody. That is very important according to my opinion. నిజంగా అది నిజం మ్యామ్. అది చాలా నిజం. ఎందుకంటే పిల్లలు నార్మల్‌గా హాస్పిటల్ అనేసరికి మామూలుగా జనరల్ చెకప్‌కి తీసుకొని వెళ్ళినా కూడా ఎంత టెన్షన్ పడుతున్నారంటే, భయపడిపోయి ఏడ్చేసి, కాల్ చేసేసి అక్కడి నుంచి బయటకొచ్చేంత వరకు అసల మనశ్శాంతి అయితే ఉండనివ్వరు. పేరెంట్స్‌కి అయితే మనశ్శాంతి ఉండదు. వన్స్ వాళ్ళు అంటే పీడియాట్రిషియన్స్‌కున్న ఒకే ఒక గుడ్ థింగ్ ఏంటంటే, పిల్లల్ని ఎలాగా మౌల్డ్ చేయాలి, వాళ్ళని ఆడిపించాలి, వాళ్ళని వాళ్ళలోకి తీసుకోవాలి, వాళ్ళకి దీని మీద భయం ఎలా పోగొట్టాలన్నది పీడియాట్రిషియన్స్ కి చాలా చాలా తెలిసిన విషయం అది. సో దాని వల్ల చాలా మంది పిల్లలు భయపడకుండా ఇప్పుడు హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. వాళ్ళు చూపించే ఆ కేరింగ్, అఫెక్షన్ టువర్డ్స్ కిడ్స్ అలా చూపిస్తా ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే ఇంజెక్షన్ అనేసరికి ఆబ్వియస్లీ నాకే భయము వాళ్ళకి ఆబ్వియస్లీ భయం ఉంటుంది. సో ఎనీవేస్, కానీ చాలా చాలా గుడ్ థింగ్ మ్యామ్. మీరు చెప్పిన ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా పిల్లల విషయంలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ టైం నుంచే ఇలాంటివన్నీ వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇస్తా ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు తర్వాత ఇవన్నీ కూడా ఈజీగా మేనేజ్ చేసుకోగలరు. ఎవ్రీథింగ్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి కొంచెం టఫ్ ఉండదు. సో కమింగ్ టు నార్మల్ గా పిల్లలకి ఒక ఏజ్ వచ్చేసరికి అంటే 3 years నుంచి 4 years, 2 years నుంచి 4 years ఏజ్ లోని ఈ ఫ్రంట్ అంతా కూడా పిప్పిపోయి ఉంటున్నాయి అనమాట. కంప్లీట్ గా పుచ్చిపోతున్నాయి క్యావిటీస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ కూడా. సో అది చాలా వరకు కొంతమంది ఎలా అంటూ ఉంటారంటే, చాక్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారు అంటే ఇస్తున్న వాళ్ళు తప్పేం ఉండదు అనమాట. వాళ్ళ దృష్టిలో ఇస్తున్న వాళ్ళకి తప్పులేదు, తింటున్న వాళ్ళకి తప్పు. ఇప్పుడు తింటున్న పిల్లల్లో అంటా ఉంటారు కానీ దానికి ప్రాపర్ కేర్ తీసుకోవట్లేదు. సో వాళ్ళ కోసం మీరు అసలు ఎందుకు వస్తున్నది, ఎలాంటి టైమ్స్ లో వస్తాయి అనే విషయాల గురించి ఒకసారి చెప్తారా? షూర్. సో యూజువలీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటాం అనమాట. సో ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలకి పళ్ళు స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది.
ఓకే, అవును. థిక్నెస్ అండ్ సైజ్ కూడా చాలా చిన్న చిన్న పళ్ళు అవి. సో అవును. డీకే రావడానికి ఛాన్సెస్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఇట్ విల్ బి ర్యాపిడ్ స్ప్రెడింగ్ అన్నమాట. సో అవును. అలాంటప్పుడు ఏం చెప్తా అంటే, మీరు చాక్లెట్స్ ఇవ్వండి, పాల్లోని షుగర్ ఇవ్వండి, హనీ ఇవ్వండి, అదేం అవాయిడ్ చేయకూడదు, అస్సలు ఇవ్వకూడదు అని చెప్పలేం, బికాస్ దట్ విల్ బి క్రూయల్టీ పిల్లలకి. సీరియస్లీ. సో ది ఓన్లీ థింగ్ వీ ఎంఫసైజ్ ఇస్, మీరు చాక్లెట్స్ ఇవ్వండి, పాలు షుగర్ ఇవ్వండి, హనీ ఇవ్వండి, ఆల్ దట్, బట్ తిన్న వెంటనే రిన్స్ ద మౌత్ ఆర్ బ్రష్ ద టీత్, అది కంపల్సరీ. ఎందుకంటే ఏమవుతుందంటే, చిన్నపిల్లలకి గ్రోయింగ్ స్టేజ్ కదా, సో పళ్ళ అవును. మధ్యన గ్యాప్స్ ఉండడం నార్మల్ అది అవును. పాల పళ్ళులో. సో ఆ గ్యాప్స్ వల్ల వాట్ హ్యాపెన్స్ ఇస్, ది బ్యాక్టీరియా పన్నుకి అతుక్కోవడం అండ్ ల్యాక్ ఆఫ్ బ్రషింగ్ ప్రాపర్లీ, అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవును. అలాంటి టైంలోని ఎస్పెషలీ చాలా మంది ఏం చేస్తారంటే, పడుకునే ముందు బాటిల్లోని మిల్క్ అండ్ షుగర్ వేసి ఆ బాటిల్ యా. ఇచ్చేస్తారు. ట్రూ. సో ద చైల్డ్ విల్ కీప్ ద బాటిల్ ఇన్ ద మౌత్ అండ్ స్లీప్ త్రూ ద ఎంటైర్ నైట్. యా. సో ఎస్. అది మిల్క్ అలా నోట్లో ఉంటుంది, దే విల్ నాట్ స్వాలో, బికాస్ పడుకుంటూ ఉంటారు కాబట్టి. సో అవును. అది అలా కాన్స్టెంట్ కాంటాక్ట్ ఉంటుంది పళ్ళు మీద. సో that gives a place for the bacteria to go and sit and start to eat the teeth. సో అది ఎస్. అవాయిడ్ చేయాలి. సో నైట్ టైమ్ ఫీడింగ్ విత్ బాటిల్ అండ్ షుగర్, దట్ హ్యాస్ టు బి స్టాప్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, పాసిఫైయర్స్ ఉంటాయి కదా, పాసిఫైయర్స్ యా. హనీలో డిప్ చేసి నోట్లో పెట్టేస్తారు. సో దట్ అవును. హనీ ఆల్సో ఇస్ ఇన్, బికాస్ చైల్డ్ కామ్ అయిపోతారు అప్పుడు అని. అవును. So that అవును. honey also is sweetening agent, so that also can cause bacteria to accumulate. So అలాంటి ఎస్. టైంలో కూడా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉంటుంది స్వీట్స్ కి పళ్ళు మీద. సో ద టూత్ స్ట్రక్చర్ ఇంకా డిజాల్వ్ అయిపోయి వీక్ అయిపోతుంది. సో బ్యాక్టీరియా అవును. వచ్చి అక్కడ అతుక్కుందంటే ఇంకా డిస్ట్రక్షన్ విల్ బి వెరీ ర్యాపిడ్. అండ్ మెయిన్లీ ఇవి ముందు పళ్ళునే కనిపిస్తాయి, వెనక పళ్ళు ఉన్నా సరే చూడడానికి కష్టం. సో ఉంటే చిన్నది, దే మైట్ గెట్ ఇగ్నోర్డ్, దే మైట్ గెట్ నెగ్లెక్టెడ్. ఫ్రంట్ పళ్ళు అంటే అందరూ ఫోకస్ అక్కడే ఉంటుంది కాబట్టి తొందరగా తెలుస్తుంది మనకి ఫ్రంట్ పళ్ళు పుచ్చిపోవడం అని. సో దానికి మెయింటెనెన్స్ ఇస్ డెఫినెట్లీ బ్రషింగ్ ద టీత్ ఎస్. immediately after eating sugars, or rinsing the mouth thoroughly, rinse చేయడం వాటర్ తోని. అండ్ రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి ఖచ్చితంగా పడుకోబెట్టాలి. అండ్ నో గివింగ్ ఫుడ్, మిల్క్ అండ్ ఆల్ నైట్ ఎస్. టైమ్స్ ఎస్పెషల్లీ. ఎస్. ఎందుకంటే నైట్ టైమ్స్ మన సలైవా ఫ్లో తగ్గిపోతుంది నార్మల్ గానే. సో అవును. సలైవా అవును. వాష్ అవుట్ చేయడానికి ఉండదు, స్వీట్ ఎక్స్పోజర్ కంటిన్యూస్ గా ఫుల్ నైట్ ఉంటుంది. సో దట్ రిస్క్ ఇస్ హైయర్. ఎస్. సో ఇవన్నీ మనం డెంటల్ హోమ్ కాన్సెప్ట్ వల్ల ఫస్ట్ విజిట్ నుంచి 6 months నుంచి 1 year నుంచి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఇవన్నీ అనలైజ్ చేసి ఫ్యూచర్ లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి ఇవన్నీ చేయాలి అని వీ కెన్ గివ్. దట్ ఈస్ ది ఎస్. యాంటిసిపేటరీ గైడెన్స్. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీలో. యా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. అండ్ మాకు ఇంట్లో ఉన్నారులేండి, మాకు ఒక బాబు Okay. అంటే మా ఇంట్లో కాదు, మా బావగారు వాళ్ళ బాబు అనమాట. వాడికి 4 years కూడా లేవు. వాడి పళ్ళు ఫస్ట్ పళ్ళన్నీ బాగా పుచ్చిపోయాయి. మేము ఏర్పిస్తా ఉంటాం అనమాట, ఏదో అలా పోయి చాక్లెట్లు ఎక్కువ తింటున్నా. కాకపోతే తెలుసు యాక్చువల్లీ వాడికి అప్ టు 3 years వరకు బాటిల్ ఫీడింగ్ చాలా ఎక్కువ ఉండింది. సో Okay. నైట్ పడుకునేటప్పుడు బాటిల్ ఫీడింగ్ Hmm. మేము నార్మల్ గా చెప్పాము, అంటే అంత ఐడియా ఉండదు, బట్ మనం డాక్టర్స్ లాగా అంత క్లారిటీగా మనం చెప్పలేం. బట్ బాటిల్ ఫీడింగ్ ఇస్ వెరీ, అంటే నైట్ టైం పడుకునేటప్పుడు నైట్ టైం. పల్ నాట్ ఫర్ టీత్ ప్రాబ్లం పక్కన పెడితే సడన్ గా పళ్ళు మారుతడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మింగుతున్నా సడన్ గా లేచినా చేసినా ఏడ్చినా కొంచెం అవన్నీ కూడా ప్రాబ్లం అవుతాయి కదా అని వద్దు అంటా ఉంటాం అనమాట. సో Correct. ఎవరైనా ఒకవేళ ఎక్కడ వీళ్ళల్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఆ పిల్లలకి మాత్రం బాటిల్ ఫీడింగ్ మాత్రం నైట్ టైం ఇవ్వద్దు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ డెంటల్ ప్రాబ్లం, వాళ్ళు సడన్ గా ఊపిరి ఒక్కొక్కసారి జలుబు చేసి ముక్కుతో కాకుండా నోటితో పిలుస్తూ ఉంటారు. Yes. జలుబు వల్ల కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు నోట్తో పిలుస్తూ ఉంటారు. అలాంటి టైంలో అవి లోపలికి వెళ్ళాయంటే పళ్ళు మారుతాయి, దానివల్ల ఇంకా ప్రమాదం ఉంటాయి. సో Yes, ప్లీజ్ correct. దయచేసి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు కొంచెం భయం వేస్తూ ఉంటది పిల్లల్ని అలాగా, ఎవరైనా అలాగా పళ్ళు మారినా తగ్గినా కొంచెం భయం పడుతూ ఉంటాం. అంటే వాళ్ళు ఏడ్చినా గుక్క పట్టి ఏడ్చేస్తారు. అలాగే ఆ అవును. ఏజ్ అంతా అలాంటి ఏజ్ అన్నమాట, వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. సో Correct. అది ఒకటి ఉంటది అనమాట. అండ్ ఒకసారి కొన్ని చెప్పండి మ్యామ్, ఏదో చెప్తున్నారు. Yeah, ఇంకొకటి ఐ వాంటెడ్ టు రేజ్ ది అవేర్నెస్. చాలా Yeah. మంది అనుకుంటారు ఇది పాల పళ్ళే కదా, పడిపోతాయి, Ah. ఊడిపోతాయి 5 years 6 years కి, దీనికోసం ట్రీట్మెంట్ ఎందుకు అవసరం లేదు అని అనుకుంటారు. కానీ అవును. వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఇస్, పుచ్చిపోవడం బ్యాక్టీరియా జర్మ్స్ వల్ల వస్తుంది. ఆ అవును. జర్మ్స్ నోట్లో అలాగుంటాయి. ఆ పళ్ళు అవును. పడిపోయినా సరే జర్మ్స్ అక్కడే ఉంటాయి అలాగే గమ్స్ మీద. ఉంటాయి. ఇప్పుడు వచ్చే అవును. పళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో అవును. అది దట్ కనెక్షన్, పళ్ళు పడిపోతాయి, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు,
that is a very wrong concept. Everyone should Yes. have the awareness that పాలు పళ్ళు అయినా సరే అవి ఉండాలి, because they are important for speech, they are important for smile, aesthetics, they are important for food. ఒక్క పన్ను పడిపోయినా, బిఫోర్ టైం పడిపోయినా సరే పర్మనెంట్ పళ్ళు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దట్ ఆల్సో పీపుల్ నీడ్ టు గెయిన్ మోర్ అవేర్నెస్ ఇన్ ఇట్. ఎస్ మ్యామ్. అండ్ కొన్ని కామెంట్స్ చదువుతాను, చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నట్టున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి మోనికా చలమ. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అక్క కొంచెం సర్జరీ పావని ఇది యాక్చువల్లీ జస్ట్ ఇది డెంటిస్ట్ అనమాట. మనం మాట్లాడుతుంది డెంటిస్ట్ తో. సో పీడియాట్రిక్ డెంటిస్ట్ తను. సో దీని గురించి ఇక్కడ మనం చెప్పడానికి అవ్వదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ డాక్టర్స్ వస్తే నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. అండ్ సందీప్ టిఆర్ఎస్ రావిపాటి గారు, హలో అండి. హాయ్. నాకు ఏంటది, ఓకే, నాకు 3 సూపర్ న్యూమరీ టీత్ ఇప్పటికే ఊడిపోవడం వల్ల టీత్ లైన్ సరిగ్గా గ్రో అవ్వలేదు. 2 విజ్డమ్ టీత్ కూడా ప్రాబ్లం అయింది. ఫ్యూచర్ లో ఈ టీత్ వల్ల బిగ్ ప్రాబ్లమ్ గా మారే అవకాశం ఉందా మేడం అని అడుగుతున్నారు. సూపర్ న్యూమరరీ టీత్ అని అతనికి తెలుసా లేకపోతే ఏంటి? బికాస్ సూపర్ న్యూమరరీ టీత్ ఆర్ ఎక్స్ట్రా టీత్ ఇన్ ద మౌత్. సో యూజువలీ పిల్లలకి 20 టీత్ ఉంటాయి, అడల్ట్స్ కి 32 ఉంటాయి. దీనికన్నా ఎక్కువ టీత్ ఉంటే దట్ ఇస్ సూపర్ న్యూమరరీ టీత్ అంటారు. సో సూపర్ న్యూమరరీ టీత్ పడిపోయి ఊడిపోవడం లేదా డెంటిస్ట్ రిమూవ్ చేసేయడం ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, ఇట్ ఇస్ హెల్దీ. ఎందుకంటే ఎక్స్ట్రా టీత్ మనకి అవసరం లేదు. విజ్డమ్ టీత్ వచ్చేసి దానికి పొజిషన్ ఎలా ఉంది, దానికి డీకే ఏమైనా అయిందా, స్పేస్ ఉందా నోట్లో రావడానికి, అవన్నీ అనలైజ్ చేశాక దాన్ని తీసేయాలా ఉంచచ్చా అవన్నీ డిసైడ్ చేయొచ్చు. సో ద ప్రాబ్లమ్ విల్ కమ్ ఓన్లీ ఇఫ్ దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ ద మౌత్ పళ్ళు రావడానికి. దట్ ఈస్ విత్ విజ్డమ్ టీత్. ఓకే. అండ్ ఎస్ గైస్, మీరు అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి లైవ్ ని. ఇలాగే కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు. ఐ లాస్ట్ దట్ క్వశ్చన్స్ ఆల్సో. అండ్ హాయ్ రామ్ కుమార్ సిఎస్ గారు, హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. రవికుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యువరాజ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఫ్రంట్ సైడ్ టీత్ కి బోన్ గ్రాఫ్ట్ ట్రీట్మెంట్ ఎంత వరకు సేఫ్ మేడం అని అడుగుతున్నారు. ఫ్రంట్ సైడ్ టీత్ కంట చిన్న పిల్లలకి యూజువలీ మనం బోన్ గ్రాఫ్టింగ్ అడ్వైజ్ చేయము. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ అడల్ట్స్ ఇట్ డిపెండ్స్ చాలా ఫ్యాక్టర్స్ బట్టి. అంటే గమ్ హెల్త్ ఎలా ఉంది, బోన్ హెల్త్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఎంతసేపు, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని మంత్స్ నుంచి ఉంది, బోన్ ఎంత డ్యామేజ్ అయింది, అవన్నీ కన్సిడర్ చేసి తన ఓరల్ హెల్త్, బ్రషింగ్ ఎలా ఉంది, టెక్నిక్ సరిగ్గా వాడుతున్నారా, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా, అవన్నీ ఫ్యాక్టర్స్ బట్టి అప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ అడ్వైస్ చేస్తే చేయొచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్, ఏముండదు. ఎందుకంటే అక్కడ డిఫెక్ట్ అయిన బోన్ ని రీప్లేస్ చేస్తున్నాం మనం ఆర్టిఫిషియల్ సబ్స్టెన్స్ తోని. సో దానికి హీలింగ్ కి ఇట్ విల్ బికమ్ బెటర్. దాని తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఫేజ్ కి సపోర్ట్ కోసం ఇట్ విల్ బి గుడ్. సో బోన్ గ్రాఫ్టింగ్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. కానీ చిన్నపిల్లలకి యూజువలీ వీ డోంట్ అడ్వైస్, పెద్దవాళ్ళకి డిపెండ్స్ ఆన్ ద కేస్ అన్నమాట. ఓకే. కొందరికి 12 సంవత్సరాల వరకు పాల పళ్ళు ఊడుతూనే ఉంటాయండి, కారణం ఏంటి అని అడుగుతున్నారు. 12 years దట్ ఇస్ వెరీ నార్మల్. ఎందుకంటే వీ హ్యావ్ 20 సెట్ ఆఫ్ మిల్క్ టీత్ అన్నమాట. అప్పర్ టీత్ 10 ఉంటాయి, లోవర్ టీత్ 10 ఉంటాయి. సో ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఏజ్ కి పడిపోతుంది. సో ద లాస్ట్ టీత్, మిల్క్ టీత్ టు ఫాల్ విల్ బి బిట్వీన్ 12 to 13 years. ఎందుకంటే ఆ రీప్లేస్మెంట్ వచ్చే పళ్ళు ఆ ఏజ్ కే వస్తాయి. సో కారణం ఏం లేదు, అది అబ్సల్యూట్లీ నార్మల్. కొంతమందికి తొందరగా ఊడిపోతాయి బికాస్ పర్మనెంట్ టీత్ తొందరగా వస్తాయి. ఒక 1 to 2 years బఫర్ గ్యాప్ ఉంచుకోవచ్చు మనం. బట్ 12 to 13 years వరకు పాలు ఊడతాయి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్, నథింగ్ టు వరీ. అండ్ మనకి ఆ ఏజ్ లో అంటే లైక్ 7 years నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ టీత్ ఊడుతుండే. అంటే ఫ్రంట్ టీత్స్ లో ఏవైనా అప్పర్ లోవర్ టీత్స్ ఏవైనా ఊడుతూ ఉంటాయి. తర్వాత నుంచి మనకి లోపల దంతాల దగ్గర నుంచి ఇవన్నీ ఊడుతూ ఉంటాయి. సో దట్స్ క్వైట్ నార్మల్, సీరియస్లీ. అండ్ పన్నుకి మధ్య గ్యాప్ వస్తుంది, 16 సంవత్సరాల తర్వాత డాక్టర్లు సెట్ చేయలేరా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీ ఏజ్ అంటే ఇప్పుడు చిన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అడల్ట్స్ గురించి మాట్లాడుతున్నారు రవికుమార్ గారు? అంటే పన్నుకి మధ్యలో గ్యాప్ వస్తుంది, 16 years తర్వాత వాళ్ళకి సెట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో చిన్న పిల్లలకి పళ్ళు మొత్తం సెట్ ఉంటే గ్యాప్స్ ఉంటాయి, దట్ ఈస్ నార్మల్. ఎందుకంటే మనం గ్రో అవుతున్నప్పుడు ద పర్మనెంట్ టీత్ వచ్చేసేవి కొంచెం సైజ్ లో పెద్దగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు యూజువలీ ఆ గ్యాప్స్ క్లోజ్ అవ్వాలి. కొన్ని కేసెస్ లోని క్లోజ్ అవ్వవు, స్పేసెస్ ఉంటాయి పళ్ళ మధ్యలోని. అవన్నీ మనం 8 to 9 years లో వచ్చినప్పుడే నోటీస్ చేస్తే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నోటీస్ చేయలేదు, డిలే చేసాము, అలాగేమన్నా అయితే దెన్ ఎస్ డెఫినెట్లీ 16 years తర్వాత అయినా బ్రేసెస్ పెట్టించుకుని ఆ గ్యాప్స్ క్లోజ్ చేయొచ్చు.
That is Oh, normal, no problem. నైస్ నైస్ మ్యామ్. అండ్ ఎస్, హాయ్ నాగిరెడ్డి రాజ్ కుమార్ గారు, ముత్తాని అంధుల్ రెడ్డి గారు హలో అండి, హాయ్. ప్రిన్స్ ప్రిన్స్ కరీం గారు హలో అండి, హాయ్. అండ్ హాయ్ అక్క, ఎల్లు పళ్ళు తల తల తెల్లగా రావాలి అంటే ఓకే, ఎల్లో టీత్ Okay. ఎప్పుడు వస్తుంది నీకు అసలు అభి? ఓకే, ఎనీవేస్ దట్స్ అ క్వశ్చన్. ఎల్లో టీత్ చాలా మందికి ఎల్లో టీత్ తో ప్రాబ్లం ఉన్నది మ్యామ్. నాట్ Yes. ఓన్లీ ఫర్ అడల్ట్స్, చాలా చిన్న పిల్లలు కూడా ఎల్లో టీత్ అనేది చాలా మంది కామన్ అయిపోయింది ఇప్పుడు. అవును. సో ఎల్లో టీత్ పోవాలంటే ఏం చేయాలి? ఎల్లో టీత్ పోవడం అంటే నాకు ఇప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ అగైన్ ఏంటంటే ఇప్పుడు చాలా ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి, కాంప్లెక్షన్ ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి Yes. పళ్ళు ఎల్లో కలర్ లో ఉంటాయి. Yeah. చాలా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి, వీటిష్ నుంచి డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి పళ్ళు చాలా వైట్ ఉంటాయి, షేడ్స్ Yes. ఆఫ్ వైట్. దట్స్ వై యు సీ ఆఫ్రికన్ పాపులేషన్ హ్యావింగ్ ద మోస్ట్ వైటెస్ట్ టీత్. టీత్, ఎస్. సో ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం స్లైట్లీ yellowish tinge ఉంటుంది. దట్ ఈస్ నార్మల్, అంటే చూడడానికి న్యాచురల్ గా ఉంటుంది. Yes, కానీ yes. కొంతమందికి దే ఆర్ నాట్ హ్యాపీ విత్ yellow teeth, దే వాంట్ వైట్ White, టీత్. yes. సో దానికి ఏంటంటే బ్లీచింగ్, డెంటల్ బ్లీచింగ్ ఇస్ నెక్స్ట్ ఇట్స్ ఇస్ అన్ ఆప్షన్. సో అవి ఏంటంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, క్లినిక్ కి కూడా వచ్చి చేసుకోవచ్చు. బట్ ద Okay. కాన్సెప్ట్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో అండ్ దెన్ డూ ఇట్ అన్నమాట. సో దాంతో 1-2 షేడ్స్ లైట్ అవుతాయి. But also this staining of the teeth depends on various habits. Tea consumption, so coffee consumption, Coffee, cigarette smoking, all these things also cause staining of the teeth anamata. So Yes. ఇప్పుడు బ్లీచింగ్ అవన్నీ చేయించుకున్న టెంపరీ సొల్యూషన్ గానే ఉంటుంది, బికాస్ ఈ హ్యాబిట్స్ Yes. అన్ని మానలేదంటే మళ్ళీ yellow అయిపోతాయి. అవును. సో దట్ ఈస్ ద థింగ్. ఎస్ ఎస్, అండ్ థ్యాంక్ యూ అండి అని చెప్పి రవికుమార్ గారు పెట్టారు. ఓకే, You're welcome, రూట్ most welcome. రూట్ కెనాల్ చేపించడం వల్ల పక్క పళ్ళు రూట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మేడం అని అడుగుతున్నారు రామ్ No. కుమార్ గారు. నో, ఏ పన్నుకి రూట్ కెనాల్ చేస్తామో, రూట్ కెనాల్ ప్రొసీజర్ ఏంటంటే చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. డీకే ఎక్కడైతే ఉందో, పన్ను ఎక్కడైతే పుచ్చిపోయిందో ఆ డీకే మొత్తాన్ని తీసి లోపల ఉన్న నర్వ్ టిష్యూ ఉంటుంది అనమాట, విచ్ సప్లైస్ న్యూట్రిషన్ అండ్ బ్లడ్ సప్లై టు ద టూత్. ఆ డ్యామేజ్ అయిన నర్వ్ టిష్యూని తీసేసి లోపల ఒక మెటీరియల్ పెట్టి క్లోజ్ చేసేస్తాం. దట్స్ ఇట్, రూట్ కెనాల్. ఎస్ పక్క ఎస్, పళ్ళుని టచ్ చేసే ఛాన్స్ ఉండదు, అసలు అవసరం కూడా లేదు. డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అసలు లేదు రూట్ అవును కెనాల్. అవును అవును. అండ్ నార్మల్ గా చాలా మంది పిల్లలకి ఒక చిన్న ఏజ్ లోనే ఎత్తుపళ్ళు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో దానికి కాజ్ ఏంటి? ఎత్తుపళ్ళు రావడానికి, ఆ వయసులో ఎత్తుపళ్ళు రావడానికి అసలు రీజన్ ఏంటి? రీజన్స్ చాలానే ఉంటాయి దానికి. సో వాట్ హ్యాపన్స్ ఇస్, కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి అనమాట, థమ్ సక్కింగ్, ఫింగర్ సక్కింగ్, లేకపోతే టంగ్ తోని టీత్ వస్తున్న పళ్ళుని పుష్ చేయడం. బికాస్ కొత్తగా పళ్ళు వస్తాయి కదా, చిన్నపిల్లలకి ఎలా రియాక్ట్ అవ్వాలో దాంతో కొంచెం కష్టం అర్థం అవ్వడానికి. సో టంగ్ తోని దే కీప్ పుషింగ్ ద టీత్ ఫార్వర్డ్. లేకపోతే థమ్ సక్కింగ్ హ్యాబిట్ ఉండొచ్చు, ఫింగర్ సక్కింగ్ హ్యాబిట్ ఉండొచ్చు, అలాంటివి పెన్సిల్ బైటింగ్ హ్యాబిట్ ఉండొచ్చు. అలాంటివన్నీ హ్యాబిట్స్ తోని యూజువలీ పళ్ళు ముందుకి పొజిషన్ మారడం, బికాస్ గ్రో అవుతున్నారు కదా, సో మూవ్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట పళ్ళకి. సో అలాంటి అప్పుడు దెన్ సమ్ పీపుల్, మీరు చెప్పినట్టే నోస్ అది బ్లాక్ అయినప్పుడు మౌత్ తో బ్రీదింగ్ చేస్తారు చూడండి, మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ అది రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా ఉన్నా కూడా పళ్ళు ముందుకి వెనక్కి అలా కదలడం కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అవన్నీ నోటీస్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హ్యాబిట్స్ ని కరెక్ట్ చేస్తే ద టీత్ విల్ సెటిల్ బై దెమ్సెల్వ్స్. ఓకే ఓకే. అండ్ ఒక నిమిషం అక్క, బ్లీచింగ్ ఎక్కడ మనం చేసుకోవచ్చు, ఎక్కడ దొరుకుతుంది? అర్జెంట్ గా వెళ్ళాలనుకుంటున్నాను. అభి, డైరెక్ట్ గా డెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఎవరికి డెంటల్ హాస్పిటల్లో ఛాన్స్ లేదు వచ్చే ఛాన్స్. ఇప్పుడు కోవిడ్ కారణంగా అందరూ మాక్సిమం అందరూ ఆన్లైన్ లో ట్రీట్మెంటే చేస్తున్నారు. ఇప్పుడు నీకు పెళ్లి కావడం కోసం పాపం డెంటిస్టులు అందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను? లేదు అభి, నువ్వు ఇంట్లోనే చేసుకోవచ్చు. నువ్వు కావాలంటే డెంటిస్ట్ వాళ్ళని ఒకసారి నార్మల్ గా కాంటాక్ట్ చేయు. ఇలాగ డైరెక్ట్ గా వీడియో కాలింగ్ ద్వారా, లేకపోతే వాళ్ళు కొన్ని మెడిసిన్స్, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆయింట్మెంట్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన సమ్ పేస్ట్ చేంజెస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో దాని వల్ల నీకు అది చేంజ్ అనేది నీకు కూడా కనిపిస్తుంది. కానీ నీ పెళ్లి కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టకు నువ్వు. అండ్ ఓకే, నాకు డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అండ్ ఐస్ క్రీమ్స్ హ్యాబిట్స్ ఉన్నాయి. వీటి వల్ల టీత్ కి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం అని అడుగుతున్నారు.
బాబు. ఓకే. ఓకే. ఆల్ దీస్ ఇవన్నిటికి ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈ 3 క్వెషన్స్ అడుగుతాం డెంటిస్ట్ అయితే. ఇంటెన్సిటీ యెస్. అంటే రోజుకి ఎన్ని సిగరెట్స్, కాలుస్తారు. దెన్ డ్యూరేషన్ అంటే హౌ మెనీ ఇయర్స్ నుంచా, మంత్స్ నుంచా, ఇప్పుడే స్టార్ట్ చేశారా ఏంటి? హ్మ్. అండ్ ఫ్రీక్వెన్సీ అదే రోజుకి ఎన్ని సిగరెట్స్ వాటెవర్, రోజుకి హౌ మెనీ డ్రింక్స్ యూర్ టేకింగ్, హౌ మెనీ ఐస్ క్రీమ్స్ యూర్ ఈటింగ్, వాటెవర్ అలాంటివి. ఈ 3 క్వెషన్స్ అడిగాక దాన్ని రెస్పాన్స్ బట్టి మనం టీత్ కండిషన్స్, గమ్ కండిషన్స్ చూసి అనలైజ్ చేసి దెన్ వీ కెన్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ విల్ గెట్. కొంతమందికి ఓకే. ఏంటంటే ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఎంత అవును. ఈ హ్యాబిట్స్ ఉన్నా సరే వాళ్ళకి యూజువలీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల చిన్న 1 సిగరెట్ ఆర్ వెరీ లెస్ హ్యాబిట్స్ వల్ల కూడా చాలా డ్రాస్టిక్ ఇదో డ్యామేజెస్ చూస్తాం మనం. సో అది ఊరికే ఐ క్యాన్ జస్ట్ టెల్ లైక్ దట్. బట్ ఈ 3 ఇంటెన్సిటీ, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈ 3 పాయింట్స్ ని కన్సిడర్ చేసుకుని యూ కెన్ అసెస్ యువర్ సెల్ఫ్. ఏంటి, వేర్ డు ఐ స్టాండ్ అండ్ దీని వల్ల వాట్ కెన్ హ్యాపెన్ అని. అప్పుడు దెన్ వీ యాస్ డెంటిస్ట్ కెన్ కమ్ టేక్ అ లుక్, గమ్స్ ని చూసి, బోన్ ని చూసి, కొన్ని ఎక్స్రేస్ అవసరం ఉన్నవి తీసుకుని దెన్ వీ విల్ టెల్ యూ వాట్ హ్యాస్ టు బి డన్ నెక్స్ట్. అది. ఓకే. ఓకే. అండ్ రామకృష్ణ గారు డెంటల్ ఇంప్లాంట్ ఫర్ 1 టూత్ హౌ మచ్ కాస్ట్ అని అడుగుతున్నారు. ఓకే. That depends, sir. That depends on a ఆ! lot of factors, sir. It depends on the company of implants. మీకు ఏ కంపెనీ ఇంప్లాంట్స్ కావాలో, జర్మన్ కంపెనీస్ ఉంటాయి, జపనీస్ కంపెనీస్ ఉంటాయి, చాలా ఉంటాయి అలాగా వెరైటీస్ లోని. ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ చెప్తారు. బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మీ ఓరల్ హైజీన్, మీ గమ్ స్ట్రెంగ్త్, మీ బోన్ డెన్సిటీ. దానికి ఇంప్లాంట్ ఒక్కటే అవసరమా, లేదా బోన్ గ్రాఫ్టింగ్ చేసి ఇంప్లాంట్ పెట్టాలా, పన్ను తీయాలా, ఏంటి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. దాని అంతా చూసుకున్నాక అప్పుడు వీ కెన్ గివ్ యూ అన్ ఎస్టిమేట్ అనమాట. దట్ ఈస్ ద థింగ్. Because so many factors play a role. యెస్. అలా ట్రూ. we just ట్రూ. can't simply say పక్కా ఇంతే అవుతుంది, దీనికన్నా ఎక్కువ వద్దు అని we can't say. అది. యాహ్! అండ్ నార్మల్‌గా మీరు ఏమైనా యూనిక్ కేసెస్ పిల్లల్లో బాగా ఎక్కువగా చూసారా అండి? అంటే ఈ మధ్య మీరేమైనా పిల్లల్లో యూనిక్ టీత్ ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా? యూనిక్ కేసెస్ అంటే నేను when I was doing my పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాకు చాలానే కనిపించాయి యూనిక్ కేసెస్. ఏంటంటే యూజువలీ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు. అంటే కంటిన్యూస్ గా ఉండవు లిప్స్ అండ్ ప్యాలెట్ అన్నమాట, బ్రేక్ ఉంటుంది. ఓహ్! యాహ్! అది యాహ్! చాలా కేసెస్ లో చూస్తాం. అండ్ ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ లోనే చాలా ఉన్నాయి యాక్చువల్లీ అలాంటి ఓకే. కేసెస్. సో ఓకే. వాటిలోని ఏమవుతుందంటే క్లెఫ్ట్ ప్యాలెట్ అది ఉన్నప్పుడు ఫీడింగ్ హ్యాబిట్స్ అంటే ఆ నెగటివ్ ప్రెషర్, టంగ్ క్లోజ్ చేయడం ఆ స్పేస్ ని ఫర్ అలవింగ్ దెమ్ టు స్వాలో, అలాగా క్లోజ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. సో అవును. అలాంటి కేసెస్ లోని బేబీస్ కాంట్ ఫీడ్, వాళ్ళు ఏం తినలేరు. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా సరే వాళ్ళకి దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇన్ ద మిల్క్ అన్నమాట. సో అలాంటి కేసెస్ నేను చూసాను. సో వాట్ వీ డిడ్ వాజ్, ఒక కేసు వచ్చింది, 2 days ఓల్డ్ బేబీ, షీ క్లెఫ్ట్ తో వచ్చారు. సో షీ కుడెంట్ ఈట్ ఫుడ్, షీ కుడెంట్ స్వాలో ఎనీథింగ్ అనమాట. అండ్ 2 days నుంచి షీ వాజ్ హంగ్రీ పాపం. సో అలాంటి ఓకే. కేసెస్ లోని వెంటనే ఇంప్రెషన్ తీసి ఒక ఫీడింగ్ ప్లేట్ లాగా రెడీ చేసి వి గేవ్ ఇట్. సో వెంటనే షీ స్టార్టెడ్ ఈటింగ్ అనమాట అలాంటివి. సో ఓకే. క్లెఫ్ట్ కేసెస్ చాలా చూసాం. తర్వాత చాలా ఇగ్నరెంట్ పేరెంట్స్ అనలేము, కానీ ఓరల్ హైజీన్ ని చాలా క్యాజువల్ గా తీసుకుని ఉన్న 20 టీత్ కూడా పుచ్చిపోయి చాలా వర్స్ట్ కేసుకి వెళ్ళిపోయి దెన్ వీ హ్యాడ్ టు వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి జనరల్ అనస్థీజియా ఇచ్చి మొత్తం అన్ని పళ్ళకి రూట్ కెనాల్స్ చేసి క్యాప్స్ పెట్టడం, అవును. అలాంటివన్నీ కూడా చేసాం మేము. సో దోస్ అంటే సమ్ రూరల్ పీపుల్ వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు కదా. సో ఫుల్లీ నెగ్లెక్ట్ చేశాక ఏమవుతుందంటే అన్ని పళ్ళు పుచ్చిపోవడం వల్ల వాట్ ఎవర్ ఆర్ ఎనీథింగ్ దే స్టార్ట్ హ్యావింగ్, అంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా స్టార్ట్ అవుతాయి, దాంతో ఫీవర్ వస్తుంది, కోల్డ్ కాఫ్ అన్ని వస్తాయి. సో అలాంటి స్టేజ్ వచ్చాక దే టుక్ దెమ్ టు ద డెంటిస్ట్ అండ్ దెన్ డెంటిస్ట్ ఇస్ లైక్, మీకు ఫీవర్, కోల్డ్ కాఫ్ అవును. రావడానికి కారణం మీ పళ్ళు, ఇవి ట్రీట్ చేయాలి, ఆల్ దోస్. ఎప్పుడు అవేర్నెస్ ఇచ్చాక దెన్ దే సెడ్ ఓకే ట్రీట్మెంట్ చేయించండి. సో దోస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ ఓకే. ఆల్సో దేర్. యాహ్! కానీ మీకు ఆ టైంలో ఎప్పుడైనా అలా అనిపించిందా? ఓహ్ మై గాడ్! ఇలాంటివి కూడా అసలు కేసెస్ ఉంటాయా? ఇంతమంది అంటే చదువుకుంటాము టెక్స్ట్ బుక్స్ లోని, లైవ్ గా యాహ్! చూడడం ఇస్ అగైన్ అ డిఫరెంట్ థింగ్. యెస్. సో యెస్. ట్రూ. బట్ పీజీలోని ఏంటంటే మాస్టర్స్ చేసినప్పుడు 3 years వీఆర్ జస్ట్ ట్రైన్ టు సీ బేబీస్, కిడ్స్ యాహ్! అంతే. సో ఒక మేబీ ఇనిషియల్లీ కొంచెం భయం వేసేదేమో కానీ బట్ దెన్ వీఆర్ సో యూస్ టు ఇట్ నౌ. ఇప్పుడు యాహ్! అంత షాకింగ్ గా ఏం అనిపించదు యాక్చువల్లీ. ఓన్లీ థింగ్ సో ఇస్ గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి పేరెంట్స్ యాహ్! కి, ఇది అంతే. ఇది అంతే. ఇలా ఇగ్నోరెంట్ గా ఉండకూడదు అని. అవును. అది. అవును మ్యామ్. ఓకే. అబ్బి అసలు ఏంటబ్బి నువ్వు? ఎందుకు ఇలాగ మెసేజ్? ఓకే.
అంటే మీలాగా నవ్వాలంటే కష్టంగా అవుతుంది. నవ్వొస్తే హిహిహి అని అంటున్నారంట. అందుకని ఇప్పుడు బ్లీచింగ్ అర్జెంట్ అంట మరి అని. You can get ఓకే. a dental consult for your bleaching. యాహ్! యెస్. Video యెస్. consultation చేయించుకుని then we'll go ahead if you want. యాహ్! పళ్ళ మధ్య గ్యాప్స్ కంట్రోల్ చేయడం ఎలా? ప్లీజ్ ఒక్కసారి సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. When notice చేసిన వెంటనే if you can take your child to the dentist, మేము ఒక వైర్ లాంటిది అంటే బ్రేసెస్ కాకుండా దాన్ని స్టాప్ చేయడం, క్లోజ్ చేయడం దానికి వేరే చాలా అప్లయన్సెస్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. సో ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్ అంటారు దాన్ని, ఇంటర్సెప్టివ్ అండ్ ప్రివెంటివ్ ఆర్థోడాంటిక్స్. సో అసెస్మెంట్ స్పేస్ ఎంత ఉందో, యూజువలీ సమ్ టైమ్స్ దట్ స్పేస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రోత్ అవుతున్న టైంలోని స్పేస్ క్లోజ్ చేసిస్తే వెనకాల పళ్ళకి ఎక్స్ట్రా స్పేసెస్ క్రియేట్ అవడం అలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ఏజ్ బట్టి ఎంత స్పేస్ ఉందో అది అలాగే ఉంచాలా, దాన్ని వెంటనే క్లోజ్ చేయాలా, వెయిట్ చేయొచ్చా, అవన్నీ అసెస్మెంట్ చేశాక దెన్ వీ కెన్ డెఫినెట్లీ వెంటనే ట్రీట్ చేయొచ్చు, లేదా డిపెండింగ్ ఆన్ ది ఏజ్ అండ్ ఆల్ వీ కెన్ వెయిట్ ఆల్సో ఫర్ సమ్ టైమ్. ఓకే. అండ్ 365 డేస్ చేస్తే ఓకే. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ 365 డేస్ ఉంటది. కానీ డాక్టర్స్ ఎక్కువ కాలం బ్రతకరు అని చెప్పేసారు. ట్రీట్మెంట్ చేయించుకోవడం కుదురుతుందా మేడం? అది you better get a consult with us properly first. అలాగా ఫోన్ లో చెప్పడం I don't think is అన్ని అసెస్ చేసి I can tell you. వీడియో కన్సల్టెంట్ ఎలా అవ్వాలి డీటెయిల్స్ చెప్పగలరా? మీకు దగ్గరలో ఉన్న ఏ డెంటిస్ట్‌నైనా సరే మీరు జస్ట్ నార్మల్ గూగుల్ చేయండి. మీకు గూగుల్‌లోనే దొరికేస్తాయి. అన్ని గూగుల్ తల్లి ఉండగా మీకెందుకు అంత బెంగ చెప్పండి. ఇప్పుడు అన్ని గూగుల్ తల్లి చూసేసుకుంటుంది. కాబట్టి ఒకసారి నియర్ బై మీకు డెంటిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి చూడండి. కిందన కాంటాక్ట్ నంబర్స్ లేకపోతే కిందన అడ్రెస్‌లు కూడా ఇస్తా ఉంటారు. కాబట్టి డైరెక్ట్‌గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీరు కన్సల్టెంట్స్ అంటే బుక్ చేసుకోవచ్చు. ముందే మీరు ట్రీట్మెంట్ డేట్ అండ్ టైమ్ మీరు బుక్ చేసుకొని చక్కగా ఆ అంటే వీడియో చేసి వీడియో కాల్ చేసి చక్కగా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వాళ్ళతో చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కొన్ని చెప్తారు అవన్నీ మీరు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించలేనప్పుడు వీడియో కాల్ మాత్రం చేయకండి. ఊరికేనే చేసి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా తప్పు. కాబట్టి మీరు ఏదైనా చెయ్యాలి, నిజంగా చేస్తాను, పర్ఫెక్ట్‌గా చేస్తాను అనుకుంటే మాత్రమే వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళని అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. మన టైం ఎలాగా మనం మామూలుగా ఊరికేనే మనం అలాగా వదిలేస్తా ఉంటాం. సారీ మ్యామ్. యాక్చువల్లీ దిస్ ఇస్ ట్రూ మ్యామ్. ఎందుకంటే నేను చెప్పాలి. ఇట్స్ నాట్ ఎ గేమ్. మనం గేమ్ ఆడుకోవట్లేదు. ఇదేం గేమ్ కాదు. ఎలా కాల్ చేసామా, లేకపోతే వాళ్ళతో మాట్లాడామా, తర్వాత వదిలేసామా అనేది గేమ్ కాదు. సో మనం ఏదైతే సీరియస్‌గా చేయాలనుకుంటున్నామో, మనలో ఏదైతే చేంజ్ కావాలనుకుంటున్నారో, ఆ చేంజ్‌ని మీరు పర్టిక్యులర్‌గా దాని గురించి కాన్సంట్రేట్ చేసి మీరు ఒక మనిషికి ఏదైనా చేయాలనుకుంటే ఓకే ఫైన్. బట్ ఏదో సరదాకి చేసి అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి కొంతమంది, లేకపోతే సమ్ గేమ్ ప్లే చేయడానికి కొంతమంది. నువ్వు అలా అని కాదు నేను చెప్తున్నాను. నువ్వు అలా చేస్తావని కాదు. బేసిక్‌గా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. డాక్టర్స్ టైమ్ వేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కరోనా వల్ల ఇవన్నీ చాలా మంది డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఐ నో దట్ చాలా మంది చెప్తూ ఉంటారు. ఇలాగా డిఫరెంట్‌గా కాల్స్ వస్తా ఉంటే అవాయిడ్ చేయలేకపోతున్నాం కాల్స్‌ని కూడా అని చెప్పి. అందుకనే చెప్తున్నా అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. డాక్టర్స్ టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఇన్సైడ్ టార్చర్ కంట్రోల్ చేయడం ఎలా? టార్చర్ కంట్రోల్ చేయడం ఇన్సైడ్. ప్రాపర్ బ్రషింగ్ హ్యాబిట్స్ ఉండాలి. అట్లీస్ట్ ట్వైస్ అ డే బ్రషింగ్. పొద్దున్న లేచిన వెంటనే బ్రషింగ్ అండ్ నైట్ బిఫోర్ స్లీపింగ్ యూ హ్యావ్ టు బ్రష్. అండ్ ఫ్లాసింగ్. డెంటల్ ఫ్లాసింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టార్టర్ ఎక్కడైతే అక్యుములేట్ అవుతుందో దాన్ని ఇమీడియట్ గా రిమూవ్ చేయడానికి ఫ్లాసింగ్ విల్ ఓన్లీ హెల్ప్. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి టార్టర్ అది ఫార్మ్ అయిందంటే దట్ విల్ గో ఆన్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ క్యాల్కులస్ ఫార్మేషన్ అనమాట. సో క్యాల్కులస్ ఏంటంటే మనం బ్రష్ చేసి ఫ్లాస్ చేసినా అది ఇట్ విల్ నాట్ బి గెట్ రిమూవ్డ్ బై ఇట్ సెల్ఫ్. ఏమవుతుందంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లీనింగ్ చేయించుకోవాలి. ఆ మెషిన్ తోనే అది వీ కెన్ రిమూవ్ ఇట్ అనమాట. అది రిమూవ్ చేశాక ద డెంటిస్ట్ విల్ గివ్ యూ ప్రాపర్ ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్. బ్రషింగ్ ఎలా చేయాలి, ఏ బ్రష్ వాడాలి, ఫ్లాసింగ్ ఎలా చేయాలి నేర్పించాక మీరు అది రెగ్యులర్ గా ఫాలో అయితే నెక్స్ట్ టైం నుంచి టార్టర్ అక్యుములేషన్ ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట. ఓకే మ్యామ్. అండ్ ఓకే, శ్రవంతి గారు గ్యారంటీ ఇచ్చారు కాబట్టి మేడం దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటానక్క. ఓకే, హ్యాపీగా చేయించుకోవచ్చు. మోస్ట్ వెల్కమ్. హ్యాపీగా చేయించుకో అబ్బి. కార్తీక మాసంలో పెళ్లి సంబంధాలు ఉన్నాయంట, అందుకని సీరియస్ గానే నేను చేయించుకుంటాను అని అంటున్నాడు.
నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గానే చెప్తున్నా అంటున్నాడు. Sure. Why not? We are here to help యాహ్! you all, serve you all. యెస్. మ్యామ్ నార్మల్‌గా పిల్లల్లో ఎక్కువగా మనకి కనిపించేది ఏంటంటే చాలా మంది చాక్లెట్స్ పక్కన పెడితే ఈ స్వీట్స్ ఇలాంటి అంటే చిన్న పిల్లల్లో కూడా పళ్ళ పెయిన్స్ కానీ, లేకపోతే సెన్సిటివిటీ గానీ వాళ్ళలో కూడా ఉంటుందా నార్మల్‌గా ఆ ఏజ్ గ్రూప్ Yes, వాళ్ళకి? very much. అవును. ఒక్కసారి అదే లైక్ ఐమ్ సేయింగ్ నో, పాల పళ్ళు ద స్ట్రక్చర్ ఇస్ వెరీ వీక్ అన్నమాట. ఎందుకంటే హ్మ్. ఇట్స్ స్టిల్ గ్రోయింగ్ ఫేజెస్ లో ఉంటుంది కదా. సో అవును. ఒక్కసారి అవును. డీకే ఏమైనా స్టార్ట్ అయితే స్ప్రెడ్ అవడం చాలా ర్యాపిడ్ గా అయిపోతుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే అది ఎంత ఓవర్ నైట్ రాత్రి డీకే చిన్న స్టార్ట్ అయిందంటే మార్నింగ్ కల్లా మొత్తం టూత్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో యెస్. అలాంటి యెస్. టైంలోని కొంతమందికి పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి కేసెస్ లోని పెయిన్ అని యూజువల్ గా చెప్పరు. అదేమవుతుంది, అది కింద రూట్ లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ బోన్ లోపలికి వెళ్ళిపోయి బిగ్ స్వెల్లింగ్ అది వచ్చేస్తుంది. ఆ స్వెల్లింగ్ చూసి పేరెంట్స్ రియలైజ్ అవుతారు ఏదో అవుతోంది అని. అవును. లేకపోతే అవును. పిల్లలు యూజువల్లీ చెప్పరు పెయిన్ ఉందని. తెల్ కొంతమందికి ఏంటంటే వెంటనే తెలిసిపోతుంది అనమాట పెయిన్. సో యాహ్! అలాంటి కేసెస్ లో ఇమీడియట్లీ దే స్టార్ట్ క్రయింగ్, దే టెల్ దేర్ పేరెంట్స్ ఇక్కడ నొప్పి వస్తుంది, తింటున్నప్పుడు నొప్పి వస్తుంది, హ్మ్. వేడిగా పాలు తాగుతున్నప్పుడు నొప్పి వస్తుంది ఆర్ సెన్సిటివిటీ వస్తుంది అని చెప్పగలరు. కొంతమంది చెప్పరు బికాస్ వాళ్ళకి ఇది ఉండదు, వెంటనే స్ప్రెడ్ ఎంత ర్యాపిడ్ ఉంటుందంటే వాళ్ళకి ఆ పెయిన్ కూడా తెలియదు అనమాట. అండ్ దే కమ్ అప్ విత్ బిగ్ స్వెల్లింగ్స్. ఆ స్వెల్లింగ్స్ ని అప్పుడు మనం మెల్లిమెల్లిగా ట్రీట్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద థింగ్. ఓకే. చాలా మంది నిద్రలో ఉండేటప్పుడు అంటే పిల్లలు కానియండి, పెద్దవాళ్ళు కానియండి ఎవరికైనా సరే నిద్రలో ఉండేటప్పుడు పళ్ళు ఊడిపోతున్నట్టు లైక్ పళ్ళన్నీ మొత్తం వచ్చేస్తున్నట్టు, బయటికొచ్చేస్తున్నట్టు అండ్ ఈ దంతాలన్నీ కూడా పెయిన్ వస్తున్నట్టు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది ఈ క్వెషన్స్ కూడా అడుగుతా ఉంటారు. లైక్ ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది? మనకు పళ్ళు ఎందుకు ఊడిపోతున్నట్టు అనిపిస్తుంది నిద్రలో? సో, దానికి రీజన్ ఏమైనా ఉంటుందా? నార్మల్‌గా ఏదైనా ఆలోచించడం వల్ల అలా అవుతూ ఉంటాయండి? పాసిబ్లీ దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ ఇదే రీజన్ పక్కా అని అలా ఏమీ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యాహ్! ద సైకాలజీ ఆఫ్ ది ఇండివిజువల్. కానీ హియర్ ఐ వాంట్ టు రేజ్ వన్ పాయింట్. చాలా యాహ్! మంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే నైట్ టైం పడుకుంటున్నప్పుడు పళ్ళు గ్రైండింగ్ చేసే హ్యాబిట్ ఉంటుంది అనమాట. నైట్ గ్రైండింగ్ అంటారు దాన్ని. ఓకే. సో వెన్ ఓకే. దే కంటిన్యూస్లీ కీప్ బైటింగ్, గ్రైండింగ్ చేస్తూ ఉంటున్నప్పుడు హ్మ్. పొద్దున్న లేచేసరికి పళ్ళన్నీ సెన్సిటివిటీతో ఉంటాయి. ఇక్కడ జా సైడ్ అంతా నొప్పి యెస్. వస్తుంది, యెస్. మౌత్ ఆ! ఓపెనింగ్ చేయడానికి పెయిన్ఫుల్ గా ఉంటుంది. అదంతా అవును. ఎందుకు అవుతుందంటే ఫుల్ 8 to 9 hours పడుకుంటున్న టైంలోని మన మన మౌత్ దగ్గర ఉన్న మసిల్స్ అన్ని కాన్స్టెంట్లీ కాంట్రాక్టెడ్ పొజిషన్ లో ఉంటాయి అనమాట. బికాస్ యూర్ కాన్స్టెంట్లీ బైటింగ్. సో యెస్. అవన్నీ ఫెటీగ్ లోకి వెళ్ళిపోయి పొద్దున్న లేచేసరికి మౌత్ ఓపెన్ చేస్తున్నప్పుడు పెయిన్ ఉంటుంది, సలైవా ఫ్లో తగ్గిపోతుంది, పళ్ళు కూడా సెన్సిటివిటీ పెరిగిపోయి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్స్ లోని పళ్ళు మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆల్ దోస్ అవును. థింగ్స్ హ్యావ్ టు బి స్టాప్డ్ ఇమీడియట్. అది రీజన్ కనుక్కుని ఆ రీజన్ ని కాజ్ ని స్టాప్ చేయాలన్నమాట. Then these ఓకే. ఓకే. problems can be solved. ఓకే. చాలా అంటే పళ్ళు రీప్లేస్ చేయించొచ్చా? అంటే టోటల్‌గా ఉన్న పళ్ళన్నిటిని కూడా మనం రీప్లేస్ చేయించొచ్చా? సెట్స్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత అవుతది మనం ఆ సెట్స్ అవి వేపించుకోవాలంటే అని చెప్పి అడుగుతున్నారు. ఎస్, పళ్ళన్నీ రీప్లేస్ చేసుకోవచ్చు. కంప్లీట్ డెంచర్స్ అంటారు దాన్ని. సో అది ఎందుకు ఇవ్వాలి, పళ్ళన్నీ తీసేసి ఇవ్వాలా, పళ్ళన్నీ ఊడిపోతున్నాయా అవన్నీ అసెస్ చేయాలి. బికాస్ వాటంతట అదే పళ్ళు ఊడిపోతున్నాయంటే దట్ మీన్స్ దేర్ ఇస్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద గమ్, దేర్ ఇస్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బోన్. దట్ ఈస్ ద బోన్ ఇస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద టూత్. బోన్ హ్మ్. వదిలేస్తామంటే అందుకే పన్ను పడిపోతుంది. సో ఆ అసెస్మెంట్ అంతా చేసి తర్వాత ఆల్ దీస్ థింగ్స్, కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి హార్ట్ హ్మ్. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గమ్స్ కూడా వీక్ అయిపోతాయి. వాళ్ళు తీసుకుంటున్న మెడికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ గమ్స్ మీద కూడా ఉంటాయి. అలాంటి కేసెస్ లోని గమ్స్ చాలా వీక్ అయిపోవడం వల్ల పళ్ళు కదలడం, పడిపోవడం ఇలాంటివి అవుతాయి అనమాట. అండ్ ఎన్ని పళ్ళు ఎంత స్ట్రెంగ్త్ ఎలాగుంది అవన్నీ అసెస్ చేశాక కంప్లీట్ గా అన్ని తీసేయాలా, కొన్ని తీసి కొన్ని ఉంచచ్చా, అంటే కంప్లీట్ డెంచర్ ఇవ్వాలా లేదా పార్షియల్ గా డెంచర్ ఇవ్వచ్చా, వేరే ఏమన్నా రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా, అవన్నీ ఒకసారి పేషెంట్ కంప్లీట్ హిస్టరీ తీసుకున్నాక అప్పుడు ఆప్షన్స్ చెప్పి దాని కేస్ బట్టి పర్సన్ టు పర్సన్ బట్టి దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ ది ఆప్షన్స్. సో కాస్ట్ అండ్ ఆల్ ఆల్సో విల్ చేంజ్ అకార్డింగ్ టు ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే యెస్. డెఫినెట్ గా ఇంతే అవుతుంది కంప్లీట్ డెంచర్ కి అని చెప్పలేం. బికాస్ కంప్లీట్ డెంచర్ లో కూడా మెటీరియల్స్ వేరే వేరే ఉంటాయి. కొన్ని చాలా హార్డ్ గా ఉంటాయి. సో ఫర్ యంగర్ ఇండివిజువల్స్ కొంచెం హార్డ్ మెటీరియల్ ఇచ్చినా పర్వాలేదు.
పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది 70-80 years అవుతున్న కొద్ది వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల హార్డ్ మెటీరియల్ ఇచ్చామంటే వాళ్ళకి నోట్లో పెట్టుకోవడానికి అవ్వదు. సో దే నీడ్ అ సాఫ్టర్ రబ్బర్ లైక్ మెటీరియల్. సో ఆ మెటీరియల్ కూడా మారుతుంది అనమాట. సో ఆల్ దీస్ కాస్ట్ చేంజెస్ అకార్డింగ్ టు దీస్ థింగ్స్, మెటీరియల్స్ అండ్ వాళ్ళ ఇండివిజువల్ హెల్త్ ఎలా, ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, డెంటల్ హెల్త్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఎన్ని పళ్ళు ఉంచొచ్చు, అన్ని తీసేయాలా, ఆల్ దీస్ థింగ్స్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు ప్లే and then we decide what to do, but you can replace completely. చిన్న పిల్లలు చాక్లెట్ తినలేదు అని చాలా మంది అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అది చెప్పడం వల్ల వాళ్ళు పళ్ళు పాడైపోతాయని మేము ఎంత చెప్పినా వినట్లేదు. సో అలాంటి వాళ్ళని ఏం చేయాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాక అసెస్మెంట్ చేసి వాళ్ళు డెంటిస్ట్ తో మాట్లాడాక ఐఎమ్ వెరీ, ఇవి చాలా సార్లు అయింది నాతో కూడా. యాక్చువల్లీ ఐఎమ్ షేరింగ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. పేరెంట్స్ మాట వినరు, కానీ వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వచ్చేసరికి అంటే కొంచెం భయం ఉంటుంది, బట్ మనం ఎంత కామ్ గా కూల్ గా చెప్పినా సరే వాళ్ళు మన మాట వింటారు, డెంటిస్ట్ మాట వింటారు. వెంటనే దే విల్ బి అ చేంజ్ ఇన్ దేర్ బిహేవియర్. మనం ఏం తిట్టడం కొట్టడం ఏం చేయం, వెరీ కేర్ఫుల్లీ కామ్ క్వైట్ పీస్ఫుల్ గా చెప్పినా సరే they will absolutely listen to us. So alanti cases ni you have to bring them to the dentist. మేము మంచిగా కౌన్సిలింగ్ అది ఇచ్చి పంపిస్తాము, and immediately you'll see the difference, guaranteed. That's so sweet. Okay, so thank you so much Arshay, Monica garu and Dr. Shravanti garu for your valuable suggestions. Thank you Manu Voice, thank you Ram Kumar garu, thank you so much for your questions. And yes, please అందరూ కూడా లైవ్ ని షేర్ చేయండి. నిజానికి నీళ్లు పోయడానికి, ఒక నిమిషం, నీళ్లు పోయకపోయినా పర్వాలేదు కానీ అబద్ధానికి పాలు పోయకూడదు, కరెక్టేనా కాదు? I don't know how to answer that. నాకు తెలిసి మీ పిల్లలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నారు, అందుకే మీకు ప్రాసలు కూడా వస్తున్నాయి. ఎనీవేస్ దట్స్ సో స్వీట్. అండ్ నిజంగా అయితే మీరు కొంచెం వాళ్ళకి చెప్పే విధానం బట్టి కూడా ఉంటుందండి. పిల్లల్ని మనం పిల్లల్ని ఎలాగ టాకిల్ చేయాలన్న దాని గురించి కూడా మీరు ఆలోచించాలి. వాళ్ళకి ఏం నచ్చుతుందో పేరెంట్స్ గా మీకు మాత్రమే తెలుస్తుంది. ఏదో డాక్టర్ కి తెలీదు, లేకపోతే బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, మాలాంటి వాళ్ళకి అస్సలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బేసిక్ గా పేరెంట్స్ మాత్రమే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఎలా చెప్తే వింటారా అన్న విషయాల గురించి వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి, సో మీరు చెప్పే పద్ధతిని మార్చుకుంటే బాగుంటుంది. వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటారు. ప్లస్ తిన్నది అంటే మీరు తినద్దు అంటే తినడం కూడా మానే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా అంత ఇబ్బంది పడుతూ ఒకవేళ తింటున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అంటే తిన్నంగా తీసుకొని వెళ్ళి డెంటిస్ట్ దగ్గర పెట్టేయండి. వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే హ్యాండిల్ చేస్తారు, నో ప్రాబ్లం. దాంట్లో అసలు వాళ్ళు చాలా 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 బాగా అంటే ఎన్నో అంటే ఒక కొన్ని వందల ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న లాగా ఉంటుంది అనమాట వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేసే పద్ధతి. డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తారు. నేను కొంతమందిని చూసాను, అండ్ ఐ నో మీరు మాట్లాడుతుంటే నాకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే చిన్నపిల్లల్ని బాగా డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తారు అనిపిస్తుంది. మనం వాళ్ళ ఐక్యూ లెవెల్ కి దిగి మనం మాట్లాడాలి, దే విల్ బి వెరీ కంఫర్టబుల్. అది కానీ ఇప్పుడు పిల్లలు అలా ఎక్కడ ఉన్నారు మేడం? అసలు అది కరెక్ట్, దట్ ఇస్ వెరీ ట్రూ. బట్ whatever their interests are, ఆ ఇంట్రెస్ట్ ని మనం పట్టుకుని దాని మీదే ర్యాపో డెవలప్ చేయాలి. then only we'll get through to them అన్నమాట. కానీ తెలివికి తెలివి అలాగే ఉంటున్నది ఇప్పుడు పిల్లలకి. వాళ్ళు వేసే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మన దగ్గర ఉండట్లేదు, వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. సో ఇదే ఎందుకు జరుగుతుంది, ఈ పని ఎందుకు పడిందంటే ఏం చూద్దాం, క్వశ్చన్స్ కూడా వేస్తారు, ఎందుకు ఇదే జరుగుతుంది అమ్మ వీడికి కూడా, అంటే ఇంకా తమ్ముడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నాకు కూడింది కదా వీడికి కూడలేదా, ఇంకా ఇప్పుడు ఎందుకు అని అడుగుతారు. వాళ్ళు అడుగుతున్నారు కూడా ఇప్పుడు చాలా మంది. సో చాలా ఇలాంటివి మీరైతే నాకు తెలిసి కొన్ని వేలలో కేసులు చూసుంటారు. Yeah, that is true. And the beauty of it is you learn with every case. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఫ్రెషర్ అయినా సరే ప్రతి ఒక్క కేసు వచ్చేది ఎంత యూనిక్ ఉంటుందంటే, let it be the interaction with the parent, let it be the interaction with the child, లేదా ఏదైనా, everything is like a new learning experience for us also, which is why it keeps us very active, and we're so happy when we come to work, that every day with every child we learn something new. That is the thing.
I'm సీరియస్లీ ట్రూ. grateful for that. ట్రూ. అది నిజంగా నిజం. అండ్ Yeah. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఎంత బావుంటుందంటే పిల్లలతోని చాలా బావుంటుంది. వాళ్ళతో మాట్లాడే మనం వాళ్ళు వింటూ ఉంటే మనకి కూడా చాలా విషయాలు చెప్పాలనిపిస్తది. అండ్ Correct. వాళ్ళకి మనం ముద్దు చేస్తాము, పాంపర్స్ చేసి చెప్తాము. వాళ్ళు ఓకే అన్నప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ వేరు. వాళ్ళ కేసెస్ మనం హ్యాండిల్ చేసినప్పుడు ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. సో Correct. ఇది ఒక న్యూ కేస్, ఇదొక న్యూ కేస్ డిఫరెంట్‌గా Correct. ఉంటుంది. అండ్ మీరైతే బాగా ఎక్స్‌పీరియన్స్ చేశారు. నాకు అది అర్థమవుతుంది. అండ్ ఇప్పటి వరకు మా వాళ్ళందరూను అంటే ఇప్పుడు మా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడాను చాలా ఫన్నీయెస్ట్ ప్రేక్షకులనమాట మాకున్న వాళ్ళందరూ డిఫరెంట్‌గా ఫన్‌గా మాట్లాడుతుంటారు. దాన్ని మీరు ఏమనుకోవద్దు. అర్థం అయ్యో! చేసుకోండి. No, absolutely not. అండ్ ఇప్పుడు కూడా ఇంకొకటి ఫన్ కోసమే ఒక్కటి మాత్రం మాట్లాడుతున్నాను తెలుసుకోవాలని ఉంది. ఈ క్వెషన్‌కి ఆన్సర్ అని చెప్పి ఒక ఫన్ క్వెషన్ ఏసారు. అభి శ్రీకృష్ణ. Okay. రక్తదానంలాగా పళ్ళదానం చేయొచ్చా అని అడుగుతున్నాను. నువ్వు చెయ్యి అభి, నువ్వు చెయ్యి. Sorry, dude. Not అసలు possible. లేదు. చెయ్యి అభి, నువ్వు చెయ్యు. అసలుకి నీకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారన్నావు కదా కార్తీక మాసంలో. నువ్వు వెళ్లి చేసొచ్చేయి. నీకు పళ్ళు లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను చూస్తాను. ఓకే. ఎన్ని సార్లు చెప్పినా అబద్ధాలు చెప్తుంది. అయితే తిన్నంగా తీసుకొని వెళ్లి డెంటిస్ట్ దగ్గర పడేయండి మీ పాపని. యాహ్! ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మాకిచ్చారు. అండ్ నార్మల్‌గా మీకు బాగా ఇప్పుడు చాలా మందిని పేషెంట్స్ చూసుంటారు. చాలా మంది పిల్లల్ని చూసుంటారు. వీళ్ళలో మీకు ది బెస్ట్ మీకు హ్యాపీయెస్ట్ థింగ్ ఎప్పుడు అనిపించింది? అంటే వాళ్ళని చూసినప్పుడు గాని, వాళ్ళని ట్రీట్ చేస్తున్నప్పుడు గాని, వాళ్ళతో ఇంటరాక్షన్ ఇలాంటివి ఏమైనా మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయా వాళ్ళతో? Definitely. ఒక్కసారి అంటే some of the children are very positive in their attitude. So అలాంటి they're ఓకే. very enthusiastic అండి. అన్ని నేర్చుకోవాలి, నాకు ఇదేంటో తెలియాలి, అదేంటో తెలియాలి. They'll come డైరెక్ట్ గా డెంటల్ చైర్ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. డాక్టర్ ని పట్టేసుకుంటారు. ఇదేంటి, ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, దీంతో ఏం చేస్తారు, అవన్నీ అడుగుతారు. సో దట్ క్యూరియస్ మైండ్ ఉన్న చిల్డ్రన్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం ఇస్ వెరీ నైస్. ఎందుకంటే దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ ఇన్పుట్. మనం ఆలోచించినవి కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళు చెప్తారు మనకి. అలాంటి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి, వెన్ ఐ వాస్ డూయింగ్ మై మాస్టర్స్, నా బర్త్డే డేట్ జస్ట్ రెగ్యులర్ కాన్వర్సేషన్ తో చైల్డ్ తో ర్యాప్ బిల్డ్ చేసినప్పుడు నీ పేరేంటి, నీ నిక్ నేమ్ ఏంటి, నీ బర్త్డే ఎప్పుడు, ఇవన్నీ అడుగుతాం కదా. సో అలాగా ద పేషెంట్ ఆల్సో ఆస్క్డ్ మీ అన్నమాట. సో నేను చెప్పాను, సో అండ్ సో దిస్ వన్ మై బర్త్డే సో అండ్ సో అని. సో తనకి అపాయింట్మెంట్ లేకపోయినా సరే నా బర్త్డే నాడు క్లినిక్ కి, అదే నా కాలేజ్ కి వచ్చి నాకు ఒక కార్డ్ హ్యాండ్ మేడ్, షీ డ్రూ సమ్ హౌస్ అండ్ డెంటిస్ట్ అండ్ అది షీ హ్యాడ్ మేడ్ అ డ్రాయింగ్ ఫర్ మీ. లోపల హ్యాపీ బర్త్డే డాక్టర్ అని రాసి ఫ్రమ్ హర్ నేమ్ రాసి నాకు ఇచ్చి, షీ వెయిటెడ్ అంటిల్ ఐ స్టక్ ఇట్ ఇన్ మై క్యూబికల్ అన్నమాట. నా చేంబర్ లో అతికించుకున్నాక దెన్ వి బోత్ టుక్ అ ఫోటో టుగెదర్ అండ్ దెన్ షీ లెఫ్ట్. షీ జస్ట్ ఒక్క బర్త్డే కార్డ్ ఇవ్వడానికి వచ్చింది ఒకసారి. షీ వాస్ సో అటాచ్డ్ అన్నమాట. సో దీస్ స్మాల్ థింగ్స్ గివ్స్ మీ ద మోస్ట్ హ్యాపీనెస్. ఇది కూడా అయింది. సో మీరు చదువుకున్న అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అంటే చేసినంత టైంలో కూడా మీరు చాలా ఎంజాయ్ చేశారు, మీరు చాలా నేర్చుకున్నారు అని చెప్పారు కదా. సో ద బెస్ట్ మూమెంట్ హ్యాపెండ్ అంటే మీకు అక్కడ మీరు అంటే మీరు చదువుకునేటప్పుడు మీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ కానివ్వండి, లేకపోతే మీకు వచ్చిన మంచి యు ఆర్ ఎ మెరిట్ స్టూడెంట్, ఐ నో. థ్యాంక్ యూ. ఆబ్వియస్లీ మీకు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వచ్చింటాయి, కానీ మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో అది ఎప్పుడు? అంటే నాకు నా బ్యాచిలర్స్ BDS అయిపోయాక, సో దే international award ki they sent my application. So that was the moment where I was very happy and proud for myself. So that is one thing. So international award is actually a big thing anamata. So this Pierre Fauchard Academy అని ఒకటి ఉంది. So they recognize students, 10 students in India, all across India loni top 10 students who have done maximum work in their undergraduation, who have achieved a lot in their undergraduation. వాళ్ళని ప్రొఫైల్ ఒక CV లాంటిది పంపించమంటారు. అదంతా స్కాన్ చేసి దెన్ దే విల్ సెలెక్ట్ టాప్ 10 స్టూడెంట్స్. వాళ్ళని అందరిని, సో ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో నన్ను ముంబైకి పిలిచి దే felicitated me and all over there on the stage. So that was one thing which I was very proud of. Second thing is I did అంటే రీసెర్చ్ చేస్తున్నప్పుడు బ్యాచిలర్స్ BDS లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉంది, ICMR.
సో నేను హ్మ్. చేసిన స్టడీ ICMR కి పంపిస్తే దే సెంట్ మీ 2 months స్కాలర్షిప్. సో నా స్టడీ అంతా ఫండింగ్ ICMR వాళ్ళు చేసి నాకు చెక్ అది రాసి నాకు పంపించారు. సో ద స్టడీ వాజ్ సో గుడ్ దట్ ICMR టుక్ ఓవర్ ద రిసోర్సెస్ అండ్ ఫండింగ్. మేము నీకు ఫండ్ చేస్తాం షార్ట్ టర్మ్ స్కాలర్షిప్ లాగా, 2 months స్టడీ కదా, 2 months కి ఫండింగ్ ఏమేమి ఉందో మేము అన్ని ఇస్తాం మీకు. అండ్ దే గేవ్ మీ సర్టిఫికెట్ ఫ్రమ్ ICMR సేయింగ్ ఐ హావ్ బీన్ eligible for that short term scholarship and all. So these two I think are the most precious moments that I have academic wise. Patience wise నేను చెప్పినట్టు బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ చేసి ఇచ్చినప్పుడు, so that is with patience అన్నమాట. That's super, ma'am, super. These two I think are most memorable for me. ఓకే. నేను చెయ్యాలా? వామ్మో! టీడీపీ వాళ్ళు కూడా కొనుక్కోరంట. కొనుక్కోరు. ఎందుకు కొనుక్కుంటారు? ఎవరైనా పళ్ళుని ఎవరైనా కొనుక్కుంటారా? భలే జోక్ వేస్తారు మీరు అవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి మ్యామ్. మీ దయ వల్ల మోనికా అక్కలాగా నాకు తెల్ల పళ్ళతో నవ్వే అదృష్టం వచ్చేలా చేయండి. నాకెక్కడ తెల్లగా పళ్ళున్నాయి మీకు అసలు అనిపిస్తుందా? Well, you're welcome for the information that I shared. అయ్యయ్యో! కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే టీత్ అంటే మౌత్ ఇష్యూస్ ఏమున్నా సరే ప్లీజ్ దయచేసి డాక్టర్ కన్సల్టెంట్ మాత్రం ఎప్పుడు కూడా తీసుకుంటా ఉండండి. మాక్సిమం డెంటిస్ట్‌లు ఏంటంటే డెంటిస్ట్‌ల దగ్గరికి అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి ఒక్కసారి వెళ్ళడం వల్ల మీరు మీ పళ్ళని క్లీన్ చేయించుకోవడం వల్ల, లేకపోతే చెక్ చేయించుకోవడం వల్ల మీకే అది బెనిఫిట్ ఉంటుంది తప్ప ఇంకేం లేదు. ఇంతవరకు ఏదైతే మీరు మాట్లాడారో ఓకే. ఫన్ విషయంగా అయితే ఫన్ ఫ్యాక్ట్ మేము చాలా ఫన్ చేస్తాం. అవి ఇవి అంటే డాక్టర్స్ ఎవరైనా అయితే అలాగే ఫన్నీగానే మాట్లాడాలనుకుంటారు. ఆబ్వియస్‌లీ దాంట్లో ఎప్పుడు మేము ఫన్‌గానే తీసుకుంటాం. బట్ సీరియస్‌గా వచ్చేసరికి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే అది మీకే ప్రాబ్లమ్ అవుతది. ఇన్ ఫ్యూచర్ మీరు చాలా ఇబ్బందులు పడవలసొస్తుంది. టీత్ పెయిన్స్ కానీ అది ఏ నొప్పులతో కూడా అసలు మీరు దాన్ని కంపేర్ చేయలేరనమాట. అలా ఉంటాయి టీత్ పెయిన్స్. అది చాలా భయంకరంగా ఉంటాయి. సో ఒక్కొక్కసారి మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా పెదనాన్న గారు వాళ్ళు చాలా మందికి ఆ టీత్ పెయిన్స్ ఉండడం, పళ్ళు సరిగ్గా రాసుకోవడం ఇలాంటివన్నీ తగులుతా ఉంటాయి. అంటే లైక్ బుగ్గలకి తగిలి కొరికేసుకోవడం ఇలాంటివన్నీ ఆ పళ్ళ స్ట్రక్చర్ చాలా ఉంటాయి. రైట్. సో ఆ పెయిన్స్ ఎవరు భరించలేరు. వాళ్ళకేంటంటే ఇంకా అవన్నీ తీసేసి డైరెక్ట్‌గా ఇంకా సెట్స్ వేసేసారు. ఇంకా అదే చేయాలి. ఇంకా ఎవరైనా అదే చేస్తారు. అంతకు మించి ఇంకేం చేయలేరు కదా! ఆ పెయిన్ కంటే ఆ పళ్ళు పీకించుకునే పెయిన్ కంటేనా ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడం ఇంకా బెటర్. అదైతే నేనైతే గ్యారంటీ చెప్తాను. అండ్ ఐ యామ్ సారీ మ్యామ్ మీరు అయ్యో! నో, యు ఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కరెక్ట్. లేదు మ్యామ్. అంటే వీళ్ళందరూ ఎలా అంటే క్వెషన్స్ అడగడం అడిగేస్తారు. క్వెషన్స్ అడుగుతారు. నార్మల్‌గా అన్నీ తెలుసుకుంటారు. ఎవ్రీథింగ్ వాళ్ళు అన్నీ తెలుసుకోవాలి. మేము ఇవన్నిటి గురించి నేర్చుకోవాలన్నది చాలా చాలా మంచి విషయం. బట్ దాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియట్లేదు. ఎవరు ఫాలో త్రూ పాటించరు ఉండాలి. కూడా. అస్సలు ఎవ్వరు ఫాలో చేయరు. ఈవెన్ ఇప్పుడు కరోనానే తీసుకోండి. ఎవరు ఫాలో చేస్తున్నారు? ఎవరైనా ఫాలో చేస్తున్నారు. ఎవరు ఫాలో అరే డెడ్లీ డిసీజ్ అమ్మా! ఎవరు అసల మామూలుగా బయటికి తిరగొద్దు అన్నా కూడా మాస్క్ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఒక్కొక్కళ్ళును. అవి చూస్తుంటే ఎవరికైనా కోపం వస్తదా? ఆబ్వియస్లీ Right. డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకన్నా ఎవరికన్నా అంటే మన ఇంట్లో వాళ్ళకి పక్కన పెట్టండి. పక్కన వాళ్ళకి పక్కన పెట్టండి. డాక్టర్స్‌కి ఈ పోలీసులకి మాత్రం ఎంత కష్టంగా ఉంటది వాళ్ళని మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం. ఎంతమంది Correct. వీడియోలు చేసి బాబు మీరు దండం పెడతాను ఉండండి. వాళ్ళు ఆఖరికి కాళ్ళు కూడా పట్టేసుకుంటున్నారు. పోలీసులైతే రోడ్ల మీద మాస్క్ లేకుండా తిరగొద్దని. ఆళ్ళకి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు. అసల ఎంత ఇబ్బంది పడతారు. అసలు మీరు కాదు ఇబ్బంది పడేది. పీపీటీ డ్రెస్సుల్లో ఉంటారు చూడండి. పొద్దున్నుంచి 24 అవర్స్ వాళ్ళు ఉండే టైంలో వాళ్ళ ప్లేస్‌లో మీరుంటే మీకు తెలుస్తదది. ఆళ్ళు పడిన కష్టం మీకు తెలీదిప్పుడు. వాళ్ళకి ఎక్కడొస్తదో. వాళ్ళ ఇంటికెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గడపలేని పరిస్థితి. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎవరు ఎన్ని నెలలకెళ్తున్నారో కూడా తెలియట్లేదు ఇంట్లకి. జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ థాంక్ యూ సో మచ్ మ్యామ్. సీరియస్‌లీ చాలా 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 మంచి విషయాలు చెప్పారు. అండ్ మాతో పాటు చాలా ఫన్నీగా మాట్లాడారు. సరదాగా అయిపోయింది ఈరోజు లైవ్. నాకు కూడా తెలియట్లేదు. అమ్మో! టైం అయిపోయిందా అని ఇప్పుడు చూసుకుంటున్నాను. టైం తెలియలేదు. అస్సలు టైం తెలియలేదు మీతో మాట్లాడుతున్నంత సేపు కూడా. థాంక్ యూ. అండ్ ఐ ఆల్సో హాడ్ ఎ గుడ్ టైమ్. సో మీరు చాలా లైక్ ఇంటర్వ్యూస్ చేసే ఉంటారు కదా! చాలా మందికి మామూలుగా చెప్పే ఉంటారు. సో ఈ మన వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఎలా అనిపించింది మీకు?
But it's very good. Ante నాకు Facebook ద్వారా I've gotten the awareness and everything. So once I looked into it, it is actually a very good platform. You know, you're connecting to a lot of people all across India, US and all. So Yes, yes. keep doing the good work. It's very good. And this doctor Thank segment మీరు పెడుతున్నా మీకు వ్యూవర్స్ ఎలా ఉంటారో you have to tell us because మేము ఇచ్చిన information has to reach to a lot of ఎస్ people ఎస్ కదా. ఇది So as వ్యూవర్స్ చాలా మీకు ఇప్పుడు తెలియకపోయినా తర్వాత మీకు ఆ వ్యూవర్షిప్ అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ లాక్స్ లో ఉంటారు వాళ్ళు చూసేవాళ్ళు. ఇది అలా రీచ్ వెళ్తూనే ఉంటుంది షేరింగ్స్ వల్ల, వాటి wonderful. వల్ల చాలా రీచ్ వెళ్తూ ఉంటుంది. ఈ రోజు మీకు షేర్స్ తక్కువ కనిపించవచ్చు, కానీ వన్ డే మనం ఇది ఈ 24 hours లో మీకు షేరింగ్స్ ఇంకా ఎక్కువ కనిపిస్తూ Okay. ఉంటాయి. చాలా Okay. మంది షేర్ No, అదే చేసుకుంటారు. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పీడియాట్రిక్ Well, డెంటిస్ట్రీ ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అవేర్ నౌ రీసెంట్లీ. చిన్నప్పుడు నేను true. చిన్నప్పుడు అంత అవేర్నెస్ ఉండేది లేదు. కాదు. ఈ లేదు. మధ్యన పెరుగుతుంది. సో పెరుగుతున్నప్పుడు స్టార్టింగ్ ఈ డెంటల్ హోమ్ కాన్సెప్ట్, యాంటిసిపేటరీ గైడెన్స్, Yeah. వన్స్ ఇన్ 6 months డెంటిస్ట్ కి తీసుకెళ్ళడం, బేబీ ఫస్ట్ 6 months లో లేదా 1 year లో డెంటిస్ట్ కి తీసుకెళ్ళడం, ఇలా 2-3 కీ పాయింట్స్ అలా చెప్తూ ఉంటే దెన్ ఎవ్రీవన్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. దీంతోని ఫ్యూచర్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమి రావు అండ్ యునో ఎవ్రీథింగ్ విల్ బి నైస్. సో ఇలాంటి అవేర్నెస్ మెల్లిమెల్లిగా వన్స్ వి స్టార్ట్ క్రియేటింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ రీచింగ్ lakhs and lakhs of people, then you are doing a wonderful job and I'm very happy to be a part of that wonderful job. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫన్ గా సరదాగా అందరికి చెప్పాల్సింది కరెక్ట్ గా చెప్పేసి మనమైతే ఇప్పుడు మన జాబ్ ని కరెక్ట్ గా నిర్వర్తించేసాము. సో నెక్స్ట్ వీళ్ళ జాబ్ మనం ఇప్పుడు మన వాళ్ళకి వేయాలన్నమాట. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేయడం వల్ల చాలా మంది పిల్లలకి మీరు చాలా సహాయం చేసిన వాళ్ళే అవుతారు. షేరింగ్ ఇస్ వెరీ కేరింగ్ అని అంటూ ఉంటారు, కాబట్టి షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళని కేర్ చేయండి. అండ్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఈ మధ్య మీ ఇంట్లో పిల్లలకి కూడా మీరు ఇవన్నీ కూడా తెలియచేయాలి. అండ్ మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా సరే, లేకపోతే చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళకి ప్రతిదీ కూడా మారం ఏదైతే సలహాలు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మంచిగా చెప్పండి. అంటే మీరు తిట్టో కొట్టో చెప్తే వాళ్ళు వినే స్టేజ్ లో అయితే ఇప్పుడు ఈ కాలం పిల్లలు అయితే ఎవరు లేరు. సో తిట్టడం కన్నా వాళ్ళకి మంచిగా మీకు చాక్లెట్ ఇస్తాను, ఓకే, కానీ చాక్లెట్ తిన్న వెంటనే మౌత్ రిన్స్ చేసుకోవాలి. సో Yes. మీరు అది రిన్స్ చేసుకుంటే నేను చాక్లెట్ ఇస్తానని చెప్పండి. లేకపోతే నేను కొడతాను చాక్లెట్ తింటా అంటే వాళ్ళు నేను తింటాను కానీ కొట్టించుకుంటాను కానీ చాక్లెట్ తిన్న మానేను మాత్రం అని చెప్తారు. సో అలా Yes. కాకుండా చాక్లెట్ ఇచ్చిన వెంటనే మౌత్ రిన్స్ చేసుకుంటానంటే చాక్లెట్ ఇస్తానని చెప్పండి. పాలు ఏదైనా సరే, వాళ్ళు ఏం తిన్నా సరే వాళ్ళ మౌత్ ని వాష్ చేయడానికి మాత్రం మీరే ముందుకు వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వెళ్ళి వాష్ చేయించండి. అది అలవాటు కొన్నాళ్ళు 1 month మీరు అలవాటు చేశారంటే వాళ్ళే ఇంకా కంటిన్యూస్ గా అది అలవాటు చేసేసుకుంటారు వాళ్ళ లైఫ్ Correct. లాంగ్ అది అలవాటు ఉంటది వాళ్ళకి. సో మీరు చేసేదాన్ని బట్టి, మీరు పెంచేదాన్ని బట్టి ఏదైనా పెరుగుతారు కానీ పిల్లలు. మనం ఇంకా వాళ్ళ చేతుల్లో ఇప్పుడు మనం కూడా పెరగాల్సి వస్తుందండి వాళ్ళ చేతుల్లో. Well మనకు said. అసలు లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. కరోనా ఉంది, బయటికి వెళ్ళొద్దు ప్లీజ్, దయచేసి బయటికి వెళ్ళొద్దు. మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఉంటే హ్యాండ్ వాష్ చేసుకోండి, బయటకు వెళ్తే మాత్రం శానిటైజ్ చేసుకోండి. బట్ బయట శానిటైజర్స్ ఎక్కడ పడితే అక్కడ మీరు వాడద్దు. మీ శానిటైజర్ మీరు తీసుకొని వెళ్ళండి, బికాస్ మీ చేతులు పాడు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. దానివల్ల చాలా మంది చేతులు పాడైపోతున్నాయి, లైక్ బర్నింగ్ సెన్సేషన్స్ లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఓన్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, మీ ఓన్ బాక్సెస్ క్యారీ చేయండి. బయట ఎక్కడ తినొద్దు. ఎంత సేఫ్ ప్లేస్ అయినా వాళ్ళు ఎంత సేఫ్ గా మీకు అన్ని తెచ్చిపెట్టినా కూడా బయట తినడం కరెక్ట్ కాదు. సో మీరు జాగ్రత్తగా ఉంటూ ప్రపంచాన్ని జాగ్రత్తగా కాపాడండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Yes. సో మ్యామ్, అసలు ఫైనల్ గా మీరు పిల్లలందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? పిల్లలందరికీ లిసన్ టు యువర్ పేరెంట్స్, బ్రష్ యువర్ టీత్ ట్వైస్ అ డే అండ్ ఎవ్రీ 6 months డెంటిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్ళడం అవ్వలేకపోతే అట్లీస్ట్ ఒక వీడియో కన్సల్టేషన్ అయినా చేయించండి. రొటీన్ గా వాళ్ళు చెకప్ మానిటర్ చేస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతాయి. స్టే సేఫ్, స్టే హెల్దీ. That's it. Brush properly. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి మ్యామ్, నైస్ ఇన్ఫర్మేషన్ అని ఎట్లా అబ్బి చెప్పాడు. Thank you so much. Thank you for patiently listening to me. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Thank you. మళ్ళీ మనం మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ ముందుకు వద్దాం, వీళ్ళందరితో మళ్ళీ ఇంకా మాట్లాడుకుందాం. అండ్ కొత్తగా Sure. ఏమైనా మీరు కేసులు చూస్తే మాత్రం మాకు వెంటనే తెలియచేయండి, మేము వెంటనే లైవ్ స్టార్ట్ చేస్తాం. Definitely.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏమైనా మీరు Mm. టిప్స్ ఇవ్వాలనుకున్నా సరే, లేకపోతే మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా సరే, మీరు వీడియోస్ చేసి మన వాయిస్‌కి పంపించొచ్చు. సో, మీరు యాస్ Sure. కోఆర్డినేటర్స్‌కి పంపిస్తే వాళ్ళు పోస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. బికాస్ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి అవేర్‌నెస్ Right. అనేది మనకి ఇంపార్టెంట్. సో, మీరు అలాంటివి ఏమైనా చేయగలిగి వీడియోస్ ఏమైనా పంపించగలిగితే అవి మేము ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటాం. అండ్ ప్లీజ్ Sure. మీరు పిల్లల కోసం ఇవన్నీ చేయాలని నేను కోరుకుంటున్నా. Sure. Sure. I'll work on that. Sure. Thank you so much. Thank you very much, ma'am. Bye, Thank you ma'am. for Bye. having me. Take Bye-bye. care. Take care. Take care. Bye. Yeah. Stay home. Stay safe, guys. Take care. Bye-bye. Bye.